ముద్దు చేసేవాడు, చాలా గారాబం చేసేవాడు. అందువల్ల గారాబం చేసిన పిల్లలందరూ చాలా ర్యాష్‌గా తయారవుతారుగా. నేను కూడా చాలా ర్యాష్ అనమాట. భలే కోపం అస్సలు నాకు. ఏ మాటైనా వీళ్ళని అనొచ్చా? అనకూడదా? అని ఆలోచించేదాన్ని గాదు. ముందు అనేసేదాన్ననమాట. మా నాన్న పేకాట ఆడడు. కానీ ఆడేవాళ్ళ దగ్గరెళ్లి కూర్చొని చూసేవాడు. అక్కడికెళ్తా గూడా నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళాడు. నేను మా నాన్న ఒళ్ళో ఉన్నాను. అప్పుడు నాకు 6 ½ ఇయర్స్ ఏమో ఉంటాయి అంతే. మా నాన్న ఒళ్ళో నేనున్నాను. వాళ్ళు పేకాట ఆడుకుంటా, ఆడుకుంటా ఇంకా ఏదో గొడవైంది తిట్టుకుంటున్నారు. నేను చూసి, "అరేయ్! ఇప్పుడు దాకా బాగానే ఆడుకొని చచ్చారు గదరా! ఇంతలోకే ఎందుకురా మీరు ఈ రకంగా తిట్టుకొని చస్తున్నారు? మీకేం పోయే కాలం వచ్చిందిరా" అన్నా. ఇంక వాళ్ళయి అక్కడ పడేసి నవ్వుకోవటం మొదలుపెట్టారనమాట. అట్లా ఎవరైనా తాతయ్య వరసయ్యేవాళ్ళు, మామయ్య వరసయ్యేవాళ్ళు, "అమ్మాయి నీ పెళ్ళెప్పుడు" అనంటే, "నువ్వు చచ్చినప్పుడు" అనేదాన్ని. అసలు నన్ను కదిలియాలంటేనే భయపడేవాళ్ళు ఎవరైనా. కొంతమందేమో అసలు నన్ను కదిలించుకొని తిట్టించుకునేవాళ్ళు. అంత ర్యాష్‌గా ఉండేదాన్ననమాట. మా అక్క, మా చెల్లి అసలు బయటకొచ్చేవాళ్ళే గాదు. ఏదైనా బయటికి మగపిల్లలు లేరుగా, పాలు తేవాలన్నా నేనే, పాలు పోసి రావాలన్నా నేనే, ఏదైనా కొట్టుకెళ్ళి ఏదైనా వస్తువు తేవాలన్నా నేనే, అన్నీ నేనే జేసేదాన్ని. మా అక్క మా అక్క చాలా సైలెంటు, మా చెల్లి గూడా చాలా సైలెంట్. అట్లా ఉండేదాన్ని. ఎప్పుడైతే మా అక్కకి 14 సంవత్సరం ఎండింగ్‌లోనే పెళ్లి జేసేశారు. మా అక్కకి పెళ్లి జేసేటప్పటికి ఇంకా చిన్న వయసులో పెళ్లి జేశారు. పెళ్ళవ్వంగానే ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ ఒచ్చినియి. బాగా గొడవలయిపోయినియి. ఆయన వెళ్ళిపోయాడు ఇంట్లో. మా అక్కని మా దగ్గర వదిలిపెట్టేసి ఉన్న ఊళ్ళోనే బంధువులకే ఇచ్చాం. గొడవలయిపోయి వేరే ఊరెళ్ళిపోయి అక్కడుంటున్నాడనమాట. అందరూ ఇంకేమంటున్నారంటే, ఇంకా ఈ అమ్మాయిని తీసుకెళ్ళడు. అప్పటికే బాబు పుట్టాడు. వేణు పుట్టాడు అప్పటికే. ఇంక ఈ అమ్మాయిని తీసుకెళ్ళడు అని అంటుంటే, మా చుట్టూనే మాకు దగ్గరలోనే చర్చి ఉండేదన్నమాట. వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ అందరూ చాలామంది క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు. మా ఇంట్లో గూడా ప్రతి సంవత్సరం ఒక్కసారి ప్రేయర్ పెట్టించుకుంటాం. మేము దేవుడిని ఎరక్కపోయినా. ఎప్పుడంటే మా అమ్మమ్మకి చాలా గేదెలుంటాయి. ఆ గేదెలన్నీ ఏదన్నా మంచిగా సంవత్సరం అంతా పంట బాగా వచ్చి గేదెలన్నీని సంతోషంగా ఉంటారు గదా! అలాంటప్పుడు ఐదో రోజు మనుషులకి ఎట్లా నీళ్లు పోస్తారో అట్టాగా గేదెకి గూడా నీళ్లు పోస్తారు. గేదెకి నీళ్లు పోసినప్పుడు మా ఇంట్లో ఒక నిట్టాడు ఉండిద్ది. ఆ నిట్టాడికి పసుపు రాసి, బొట్లు పెట్టి ఇంకా పోలేరమ్మ అంటారనమాట. అవన్నీ అక్కడ పెట్టేసి పగలు ఇచ్చేసేవాళ్ళం అనమాట. అందరూ పోయే వాళ్ళందరికీ పాయసం వండి పెట్టి, ఈ తొలి పాలతో వచ్చే పెరుగు అన్నం చేసి అందరికీ పెట్టేసి, సాయంత్రం ప్రేయర్ పెట్టిచ్చేదనమాట. పాడి, పంట చల్లగా ఉండాలని అక్కడ దగ్గర ఉన్న లూథరన్ చర్చి పాస్టర్ గారిని పిలిపిచ్చి, మా అమ్మమ్మ ప్రేయర్ పెట్టిచ్చి, మరమరాలు పెట్టేది అందరికీ. అట్లాగా యేసుప్రభు అంటే ఇష్టమే. ఏమీ ద్వేషించేదాన్ని కాదు. మా ఇంట్లో గూడా అందరూ యేసుప్రభు గూడా దేవుడే. కానీ చర్చికి వెళ్ళనిచ్చేవాళ్ళు గాదు. అట్లా చేసేవాళ్ళు. కొన్ని కొన్ని ఇబ్బందులు పెడతా ఉండేవాళ్ళు. మేము తెలియక ఏదైనా ఎళ్ళినా వద్దు, వద్దు అంటుండేవాళ్ళనమాట. ఎందుకో మాకైతే తెలీదు. ఎప్పుడైతే మా అక్క కుటుంబంలో ప్రాబ్లమ్ వచ్చిందో, నాకు చాలా బాధేసేదనమాట. ఏంటిది? 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 అని. నాకు పూజలంటే ఎంత ఇష్టమంటే, దేవుడంటే ఎంత ఇష్టమంటే, నాకెక్కువ ఇష్టము రాముడంటే చాలా ఇష్టం. సీతారాముల మందిరము మా ఊళ్ళో ఉందనమాట. శ్రీరామనవమి వచ్చిందంటే కంపల్సరీగా నేను గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టి నేను అక్కడికెళ్ళి దేవుడికి పూజ చేసుకొని వచ్చేదాన్ని. ఏ పూజైనా చేసేవాళ్ళం. కానీ నాకెక్కువ రాముడంటే ఇష్టం అనమాట. చాలా ఇష్టం. ఎంతో భక్తిగా ఉండేవాళ్ళం. నాకు ఎప్పుడైతే మా అక్కకి ఇట్లా ఫ్యామిలీలో ప్రాబ్లమ్ వచ్చిందో నేను కూర్చొని ఆలోచించుకుంటున్నా. మా ఇంట్లో వరసన ఇట్లా పటాలుంటాయి. రాముడు పటం ఉండిద్ది. తర్వాత మా అమ్మ వాళ్ళు ఎక్కువ శివుడు పూజలు చేస్తారు. మా అమ్మమ్మ వాళ్ళు. శివుడు పటం ఉండిద్ది. ఇట్లా వరసనే పటాలుంటాయి. ఇంత పూజలు చేస్తున్నాము. ఇంత భక్తిగా ఉంటున్నాము. అప్పుడు దేవుడిని నమ్ముకోకముందైనా ఒక బూతు మాట మాట్లాడి గాని, పక్కింటికి ఎళ్లి గాని మేము ఎరగమనమాట. అప్పుడు నేనంత 6థ్ క్లాస్ చదువుకుంటున్నా అంతే. ఫ్యామిలీ ప్రాబ్లమ్ వచ్చింది. ఏం జేయాలో అందరూ రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఇంకేం లేదు. ఆ అమ్మాయి సంసారం పాడైపోయింది అని. ఆ రోజుల్లో చాలా ఫీల్ అయ్యేవాళ్ళు. ఒక భార్యాభర్తల మధ్య గొడవొస్తే ఏం శాపమో వీళ్ళు అనుభవిస్తున్నారు అన్నట్టు ఉండేవాళ్ళు. ఇంక నేను ఏం జేయాలో అర్థం గాక మా అక్కంటే మాకు చాలా ఇష్టం అనమాట. ఆడ కూర్చొని ఏడ్చుకుంటా ఉన్నాననమాట. ఆ ఫోటోలు ఇంక చూస్తున్నా. ఇన్ని పూజలు చేశాం గదా! ఒక్కళ్ళన్నా ఈ కుటుంబాన్ని కట్టేవాళ్ళు లేరా? అప్పటికే వదిలిపెట్టి ఎళ్ళిపోయి 10 నెలలవుతుంది.
10 నెలల దాకా కనీసం తల్లి మొహం గాని, బిడ్డ మొహం గాని చూడలేదు ఆయన. ఏంటి అని అనుకున్నా. ఫస్టు, సెకండు, థర్డ్ ఇట్లా ప్రతి ఫోటోని జూసి, ఎవ్వరు మాకు సహాయం చేయరా? వీళ్ళకే ఇట్లా ఉన్నారు గదా! ఈళ్ళకే ఇట్లా ఉన్నారు గదా! మా వదిన పేరు సీత అనమాట. మా అమ్మమ్మ ఉండి మా వదినని సీత అని పిలుస్తుంటే, "ఏయ్! సీత అని పిలవద్దు. ఆమె పేరు పూర్తి పేరు సీతా మహాలక్ష్మి. సీత అని పిలవద్దు, మహాలక్ష్మి అని పిలువు" అంది. ఎందుకమ్మమ్మ అంటే, సీతమ్మ వారికి కష్టాలు అంది. ఎందుకు కష్టాలు అంటే, ఆ బుక్స్ కూడా మా ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి. ఎందుకు కష్టాలు అంటే, ఇట్లా, ఇట్లా, ఇట్లా. మరి భార్యను అనుమానించే భర్త మక్కనేం రక్షిస్తాడు? అప్పుడు చెప్పింది స్టోరీ. ఆ ఫోటోలు చూసి నేను అనుకుంటున్నా. ఇక తర్వాత ఇంకో ఫోటో ఉంది. ఆ ఫోటోలో పైన పైన తల మీద ఒక భార్య ఉంది. పక్కన ఒక భార్య ఉంది. వీళ్ళేం మక్కను రక్షిస్తారు? నేను ఇంత పూజలు చేశానే వీళ్ళకి అని అనుకుంటా ఉన్నా. ఎదురుగా చర్చిలో నుంచి పాటలు వినపడతా ఉన్నాయన్నమాట. ఆ పాట ప్రతి మాటలు నా హృదయాన్ని చాలా తాకుతున్నాయి. ఇంక వెళ్ళిపోయి ఇంకక్కడ అంతకుముందు గూడా దేవుడి దగ్గరికి నన్ను ఒక సండే స్కూల్ టీచర్ ఉండేది అక్క. ఆమె చాలా బాగా వాక్యం చెప్తా. అప్పుడు 1, 2 సార్లు నేను ఆ సండే స్కూల్‌కి గూడా వెళ్ళా. అట్లా దేవుడంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది. అప్పుడు నేను వెళ్ళిపోయి ఇంక చర్చిలో కూర్చున్నాను. కూర్చొని అందరూ ఇలానే కూర్చున్నారు. నేను ఫస్ట్ లైన్‌లో మా ఫ్రెండ్స్ వెంబడి కూర్చున్నాను. ఇంక వాళ్ళు ప్రేయర్ అయిపోయినాక అది ఇది మాట్లాడుకుంటుంటే, నేను ప్రేయర్ చేసుకుంటున్నా. దేవుడిని అడుగుతున్నా, ప్రభా నా అంటే చూస్తా ఉంటా మా ఇంట్లో ప్రేయర్ గూడా పెట్టేవాళ్ళుగా వాళ్ళు ప్రేయర్ చేస్తే చూస్తా ఉండేదాన్నిగా. నేను ఆ చర్చిలోకెళ్ళి అదే కన్నీళ్ళొస్తున్నాయి తలుచుకోంగానే. కన్నీళ్ళతో అడుగుతున్నా, ప్రభువా మరి ఏంటయ్యా మా అక్క పరిస్థితి ఏంటి? నువ్వే సహాయం చెయ్యి అని నేను ప్రేయర్ చేసుకుంటే నాకు తెలియకుండానే నా కళ్ళెంబట నీళ్ళు కారుతా ఉన్నాయన్నమాట. నా పక్కన వీళ్ళుండి, ఏంది ఈ అమ్మాయి చిన్న అమ్మాయిని గదా! ఎందుకు ఏడుస్తుంది? ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది? అని చెప్పేసి చెవు పెట్టి నా ప్రార్థన విన్నారంట. నేనెవరి కోసం చేసుకుంటున్నా ప్రేయరు? మా అక్క కోసం ప్రేయర్ చేసుకుంటున్నా. అయిపోంగానే, "ఏం నువ్వు మీ అక్కయ్య కోసం ఏడుస్తున్నావా?" అంది. "అవును. అవునులే" అని చెప్పేసి నేనేం మాట్లాడలా వచ్చేసాను. ఆ తర్వాత జనవరి 1 రోజు అక్కడ సండే వాగ్దానాలు ఇచ్చారనమాట. ఆ రోజు ఆదివారం కూడా వెళ్ళి కూర్చున్నాను. వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాల్లో నాకిచ్చిన వాగ్దానం ఏందంటే, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఎవరెవరితో అన్నారు ఈ మాట? దేవుడు మీతో అన్నాడా? ఎవరితో అన్నాడు? అర్పణ నువ్వు చెప్పు, ఎవరెవరితో అన్నారు ఆ మాట? ఆడపిల్లలు చెప్పండి. హిజ్కియాతో దేవుడు అన్నాడు. అయితే అప్పుడు నాకు తెలియదు. కానీ అది తీసుకోగానే దేవుడు నాతో మాట్లాడినాడు. నేనే కదా కన్నీళ్లతో ప్రార్థన చేశాను. నా కన్నీళ్ళు ఎవరు చూశారంటే, నేను ప్రభువా ఇంత చిన్న పిల్లని నా కన్నీళ్లు కూడా నువ్వు చూసావా? అప్పుడు నమ్మకం వచ్చేసింది నాకు. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఈయనలో సత్యం ఉంది, ఈయనలో చాలా జీవం ఉంది, ఈ నిజంగా దేవుడు అని చెప్పేసి నాకు చాలా ఆయన మీద నమ్మకం వచ్చింది. నా కన్నీళ్ళు ఆయన చూశాడా అని చెప్పి నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ప్రార్థన చేయటం మొదలుపెట్టి ఇంట్లో కూడా ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. అదే ఇప్పుడు జనవరిలో కదా నాకు వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఎండాకాలంలో ఒకరోజు 4 నెలలు ప్రేయర్ చేశాను. ఎండాకాలంలో ఒకరోజు మా బావ ఎంత మొండోడంటే అంత మొండోడు అనమాట. మా బావ కంటే మొండిది మా అమ్మమ్మ. ఆయన చెప్పింది వీళ్ళిండ్రు, వీళ్ళు చెప్పింది వాళ్ళు ఒప్పుకోరు. అట్టాగా దాదాపుగా సంవత్సరంన్నర దాకా గడిచిపోయింది. పిల్లోడు పెద్దోడు అవుతున్న వీళ్ళకేం పంతాలు పౌరుషాలు. ఆయన నేను రాను అని ఆయన, నువ్వు రాకపోతే మేము పంపించమని వీళ్ళు. ఇంక రెండో పెళ్లి చేసేస్తున్నాం అది ఇది అని కూడా వచ్చింది. కానీ ప్రేయరే చేసుకుంటున్నా నేను చేసుకుంటుంటే మా అక్కకి ఆల్రెడీ వాళ్ళ అత్తయ్య ప్రేయర్ చేసేది. కొంచెం మా అక్కకు కూడా అలవాటే, చక్కగా ప్రేయర్ చేసుకునేది. అమ్మాయి బాగా చేసుకునేది. ఖచ్చితంగా ఎండాకాలం అందరం ఇంతే. బయట మాకు పెద్ద మెల్లా ఉండిద్ది. ఆ మెల్లా మీద అందరం మంచాలు వేసుకొని, మెల్లా అంటే తెలుసా? ఖాళీ స్థలం. ఇంటి ముందు ఉండే ఖాళీ స్థలం. అందరం వరుస ఇట్లా మంచాలు వేసుకొని పడుకుంటే నైట్ 10:30కి అప్పటికే మంచి నిద్రలో ఉన్నాం. సునీత సునీత, మా అక్క పేరు సునీత, సునీత సునీత అని మంచం తట్టుకుంటా పిలుస్తున్నాడు మా బావ. మేము ఇది కళా నిజమా అని అందరం లేచి కూర్చున్నాం. నిజంగా వచ్చింది మా బావే. వచ్చాడు, తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు నా వాగ్దానం నెరవేరిందా నెరవేరలేదా? ఏం వాగ్దానం అది? నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను, అంటే చిన్నపిల్లల ప్రార్థన దేవుడు వింటాడా? విండా?
మీరెప్పుడైనా మందిరంలోకొచ్చి కన్నీళ్లతో ప్రార్థన చేశారా? అసలు ప్రార్థన అంటే కళ్ళే కళ్ళే మూసుకోం మనం. చూడండి, మనకి ఏ సమస్య అయినా దేవుడికి చెప్పుకుంటే నాకప్పుడు అది అర్థమైంది. అర్థమయ్యి ఇంకప్పటి నుంచి లూథరన్ చర్చ్‌కెళ్తున్నా. వెళ్తుంటే అందుకే లూథరన్ పాటలు కూడా నాకు చాలా వచ్చనమాట. ఇక ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. అదే సమ్మర్‌లో వీబీఎస్ పెట్టారనమాట. ఇక్కడ పత్తిపాడు, బేతేళ్ళు మన సహవాసం హెబ్రోన్ సహవాసం ఉంది. ఒక అమ్మమ్మ వచ్చేది మా ఊరు నుంచి పత్తిపాడు బేతేలు వెళ్ళేది. ఆ అమ్మమ్మ ఏం చేసిందంటే, "అమ్మ మా దగ్గర వీబీఎస్లు జరుగుతున్నాయి అమ్మ, నువ్వు ప్రేయర్కి వెళ్తున్నావుగా రామ్మ అని చెప్పేసి తీసుకెళ్ళింది. తీసుకెళ్తే అక్కడ జూనియర్ క్లాస్లో కూర్చున్న రాహాబు గురించి చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎవరన్నా ఒక చిన్న తప్పు చేస్తే పదే పొడి మన ఊళ్ళల్లో మామూలుగా మనుషుడు. కానీ ఇంత తప్పు చేసిన స్త్రీని ఆమె గురించి రాయబడింది, రాహాబ వేశ్య అని రాయబడింది. కానీ దేవుడు ఆమెను ఏం చేశాడు? క్షమించాడు. ఇంత క్షమించాడా అని చెప్పేసి నేను ఆలోచించుకుంటా ఉన్నా. అంతలో క్లోజింగ్ లెసన్ వచ్చింది. క్లోజింగ్ లెసన్ మన దీపాంటి ఇక్కడికి వీబీఎస్కి లెసన్స్ చెప్పడానికి వస్తారు కదా దీపాంటి. ఆ రోజు క్లోజింగ్ లెసన్ దీపాంటి తీసుకుంది. దీపాంటి చెప్తుంది అనమాట. ఆ క్లోజింగ్ లెసన్ చెప్పి ప్రేయర్ చేస్తుంది. నేను అనుకుంటున్నాను, అయినా అట్లా తప్పులు చేసే వాళ్ళకిలే, నాకు కాదులే, నేను చాలా మంచిదాన్ని అనుకున్నాను. వెంటనే ఏమంటుంది, "నువ్వు మంచిదాని అనుకుంటున్నావు, నువ్వు సినిమాలు చూడలేదా, నువ్వు అట్లా చేయలేదా, ఇట్లా చేయలేదా" అని అంటుంటే అమ్మ నా హృదయం పట్టబడినట్టుంది. నాకు తెలియకుండానే నా కళ్ళెంపటి నీళ్లు కారిపోతున్నాయి అన్నమాట. ఫస్ట్ టైం నేను నా పాపాల కోసం ఆ రోజు ఏడ్చాను అనమాట. ఏడ్చి, "నువ్వు ఒప్పుకో దేవుడి దగ్గర నీ పాపాలు, క్షమించమని వేడు, ఆయన రక్తాన్ని కోరుకో" అని అంటుంటే నేను వెంటనే ఆ పదాలన్నీ, "ప్రభువా నిజమే, నేను మంచిదాన్ని." నేను చాలా అల్లరిదాన్ని అనమాట. ఎంత అల్లరిదాన్ని అంటే, మాకు ఇట్లా తలుపు ఉండిద్ది, తలుపు మీద ఇట్లా దర్వాజాకి దర్వాజా తెలుసు కదా, ఇట్లా పైన గ్యాప్ ఉండిద్ది అనమాట. మా అమ్మమ్మకి చెప్పేదాన్ని, "అమ్మమ్మ స్కూల్కి వెళ్ళిపోతున్నా నేను." మా అమ్మమ్మ ఒక్కతే ఉండేది ఇంట్లో. మా అమ్మోళ్ళు ఎక్కువ ఇంట్లో ఉండేవాళ్ళకి, ఎప్పుడు పనికి వెళ్ళిద్ది మా అమ్మ. మా అమ్మమ్మ చెప్పేదాన్ని, "అమ్మమ్మ నేను స్కూల్కి వెళ్ళిపోతున్నాను అమ్మమ్మ" అంటే, "సరేనమ్మా" అని ఆమె కూర్చునేదాడ. ఆమెకి సరిగ్గా కళ్ళు కనబడి ఇటు తిరుగుతున్నప్పుడు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి ఆ దర్వాజా ఎక్కి లోపలికి ఎక్కేసి లోపలికి వెళ్ళిపోయి పెద్దగా సౌండ్స్ చేసేదాన్ని. ఆమె దడుచుకునేదనమాట. అమ్మ పిల్ల వెళ్ళిపోయింది, తలుపేసింది, ఈ సౌండ్లు ఏందని దడుచుకొని గబగబా తలుపు తీసేది. అనేదాన్ని. ఇంకా అనేది, "నాకు అమ్మ అయ్యా ఎవరున్నారే, దడిపించు అటు అందరినీ ఆట పట్టించేదాన్ని, అందరినీ ఏడిపించేదాన్ని. మా అక్క అనేది ఎవరినైనా సరే అందరినీ ఏడిపిస్తూ ఉండేదాన్ని. అది కూడా దేవుడు గుర్తు, అది కూడా తప్పే కదా, పాపమే కదా. అవన్నీ గుర్తు చేస్తుంటే, నిజమే ప్రభువా, నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నీ రక్తంలో నన్ను కడుగయ్యా, పవిత్రపరచయ్యా అని చెప్పేసి ప్రేయర్ చేసుకున్న ఆ భారం అంతా తీరిపోయినట్టుంది. ఎంతో నెమ్మది నాకు వచ్చింది. ఇంకా వివిఎస్లు అయిపోయిన ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన కాడ నుంచి కూడా నా దగ్గర అప్పుడు పూర్తి బైబిల్ లేదు, కొత్త నిబంధన ఒక్కటే ఉండేది. అది కూడా ఎవరో ఇచ్చారు. ఆ కొత్త నిబంధన అంతా సమ్మర్లో కనీసం 5-6 సార్లు చదివి ఉంటా. 5-6 సార్లు చదువుకుంటానే ఉన్నాను అనమాట. అక్కడ లూథరన్ చర్చ్కి వెళ్ళేదాన్ని. పత్తిపాడు వెళ్తానికి ఒప్పుకునేవాళ్ళు కాదనమాట. ఎప్పుడన్నా స్పెషల్ మీటింగ్స్ అప్పుడు ఈ అమ్మమ్మ వచ్చి బతివిలాడి తీసుకెళ్ళేదనమాట, "రామ్మ అని." అట్లా మందిరానికి మాత్రం ఒప్పుకునేవాళ్ళు కాదు. అట్లా 9th క్లాస్ వరకు కూడా నేను లూథరన్ చర్చ్లోనే ఉన్నా. 9th క్లాస్ వరకు, 9th క్లాస్ చదివే వరకు లూథరన్ చర్చిలో. అందుకే లూథరన్ చర్చిలో పాటలు కూడా నేను ఫస్ట్ మైక్ తీసుకొని పాడిన పాట ఏంటంటే లూథరన్ చర్చిలో, "స్తుతి పాడనా నేను నన్నుగాచే యేసయ్యకు, నా జీవనదాతకు, నన్ను నడిపే ప్రభువుకు." తెలుసా ఆ పాట? ఆ పాట నేను ఫస్ట్ పాడింది. నేను పాడంగానే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. ఇక అదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఆడ పాడతాం. ఎవరు పాడింది కొత్తగా తినంగానే వస్తారు. ఇక నేను పాడలా. కానీ నాకు పాటలు చాలా ఇష్టం. "ఇదిగో దేవా నా జీవితం", తర్వాత "ఎంతో సుందరుడమ్మ తాను", ఆ పాటలు నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇంకా అలాగా నేను అక్కడ ఉన్నాను. 9th క్లాస్ చదివేటప్పుడు గుంటూరు సియోను జయరాజ్ అన్న వచ్చాడనమాట. జయరాజ్ అన్న వస్తే అక్కడికి ఈ అమ్మమ్మ వచ్చి నన్ను తీసుకెళ్ళింది.
తీసుకెళ్తే ఆ రోజు జయరాజ్ అన్న చెప్పిన వాక్యం అంతా కూడా సంఘం గురించి, సంఘం యొక్క ఆధిక్యత గురించి, సంఘంలో మనం ఎలాగ సంఘంలో నిలబడాలి, సంఘంలో నిలబడితే మనకు ఎలాంటి ఇది ఉంటాయి అన్నీ నేను ఆ రోజు జయరాజ్ అన్న చెప్పిన వాక్యం మొత్తం రాసుకున్నా అనమాట. మొత్తం రాసుకున్నా. ఇంకా రోజు నైట్ అయితే ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్తే మళ్ళీ రెండో రోజు రానివ్వరు. ఏం చేయాలి? అమ్మ మంది రా అమ్మ వెళ్దాము అంది. నేను రానన్నా. అమ్మో నువ్వు రాకపోతే మెమ్మోళ్ళు ఊరుకోరు, మళ్ళీ నన్ను అది ఇది అంటారంటే, అమ్మమ్మ ఈ వాక్యం నాకు ఇంటికి వెళ్తే మళ్ళీ దొరకదు, ఎట్లయినా సరే రేపు వెళ్ళాను అనుకో మా అమ్మ ఒక దెబ్బ కొట్టిద్ది, ఏమైంది ఒక దెబ్బేగా తింటాలే నేను, నాకేం పర్లా, తిడతారు కొడతారు అంతే, చంపేయరుగా, మళ్ళీ ఈరోజు మళ్ళీ నాకు రాదమ్మమ్మ అని నేను బట్టలు కూడా తీసుకెళ్ళాల. అప్పుడు వెంగళాయపాలెం వెళ్ళా. వెంగళాయపాలెంలో రమణమ్మ ఆంటీ అని ఉంటారు, లక్ష్మ ఆంటీ అని ఉంటారు ఇద్దరు. లక్ష్మ ఆంటీ రూత్ అంటారు, మాకు చిన్నమ్మ అయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ రమణమ్మ ఆంటీ కూతురు మల్లికక్క అని ఉంది, ఆమె నైటీ నాకు ఆడకు వస్తుంది అది వేసుకుంటే, అది వేసుకొని నా డ్రెస్ ఉతుక్కొని, అప్పుడు నేను 9th క్లాస్ చదువుతున్నా, నా డ్రెస్ ఉతుక్కొని ఆ నైట్ అక్కడ ఉండి ఉదయాన్నే మళ్ళీ సియోని వెళ్ళిపోయి రెండో రోజు కూడా వాక్యం విని ఇంటికి వెళ్ళా. నేను ఆడ అడుగు పెట్టడంతోనే మొదలు పెట్టారు. ఎందుకు వచ్చా అనంగానే ఈ అమ్మమ్మ వెళ్ళిపోయి, అమ్మ అసలు ఆ పిల్లని అనొద్దమ్మా, ఆ పిల్లని అనొద్దమ్మా, ఆ పిల్ల అసలు చక్కగా వాక్యం రాసుకుంటుందమ్మా, ఇంత చిన్న వయసులోనే తల్లి ఎంత జ్ఞానం, ఆ పిల్లని అనొద్దమ్మా, అదమ్మా ఇదమ్మా అని ఏమో పొగిడేటప్పటికి మా అమ్మకి కోపం అంతా దిగిపోయింది. మా అమ్మ అసలు నన్ను ఏమనలా. చూడండి, దేవుడి కోసం మనం నిలబడితే ఇప్పుడు మీకు బతిమిలాడాలి, ఇంటికాడ నెట్టాలి, మందిరంలో నెట్టాలి. ఇంకా అక్కడ నేను తీర్మానం చేసుకున్నా, ఇంకా హెబ్రోను సహవాసానికి నేను వెళ్ళాలి అని. ఇంకా అప్పుడు పత్తిపాడు బేతేలు మాకు 3 కిలోమీటర్లు. ఫస్ట్ ఆదివారం తీర్మానంతో వెళ్ళాలి. ఏం చేయాలి? మా ఇంట్లో తోడు లేకుండా పంపించరు. ఇంకా అందరూ మా అమ్మకి చెప్పాను అనమాట, అమ్మ ఈరోజు ఎవరో ఒకళ్ళని తోడు తీసుకొని ఇట్లా పత్తిపాడు పని ఉందమ్మా ఇల్లు వస్తాను అని అంటే, ఒకదాన్ని పెట్టి వెళ్తామంటే, అమ్మ నేను వెంకటేష్ను ఎవరో ఒకళ్ళని తీసుకొని వెళ్తానండి. వెంకటేష్ అంటే మా చిన్న మామయ్య కొడుకు అనమాట. వాడు అప్పుడు 3rd క్లాసో 4th క్లాసో చదువుతున్నాడు. వాడిని నేను రారా అంటే నేను ఎందుకు వస్తా అన్నాడు. వీడికి ఎట్ట చెబుతావు అతను? అరే అప్పుడు వెంకటేష్ సినిమా ఒకటి ప్రేమించుకుందామరా సినిమా పత్తిపాడు వచ్చిందనమాట. నేనుండి అరే ఆ సినిమా చూపిస్తారా నీకు అన్న. నిజంగా చూపిస్తావా అన్న. నిజంగా చూపిస్తారా అన్న. తీసుకెళ్ళిపోయి అరే ఇప్పుడు 10 అయింది, సినిమా మొదలు పెట్టాలంటే 11 అయ్యిద్ది, ముందు మనం మందిరంకి వెళ్దాము, ఆ తర్వాత సినిమా హాల్కి వెళ్దామంటే సరేనక్క సరేనని చెప్పి అక్క అంటాడు. మామయ్య కొడుకైనా మేము అక్క తమ్ముళ్ళలాగా ఉండేవాడు. వెళ్ళా, వాడిని తీసుకెళ్ళి సండే స్కూల్లో కూర్చోబెట్టి నేను వెళ్ళి మందిరంలో కూర్చున్నా. వాడు ఇంకా వచ్చిద్ది. ఇటు తిరిగితే వాళ్ళు ఒకటేస్తున్నారు, లేకుండా ఇట్లా కూర్చొని ఇట్లా లెగిస్తే కొడుతున్నారు. ఇంక నేను శుభ్రంగా అయిపోయేటప్పటికి 3 అయింది. 3:30కి ఇంకా ఇద్దరం వచ్చా. ఇంకా నా ఇంక ఉరిని చూస్తున్నాడు అనమాట. ఏం వెళ్ళారా అని చెప్పి ఇప్పటికి అంటాడు, నిన్ను నమ్మనమ్మ నేను జీవితంలో, సినిమా అని చెప్పి నన్ను ఎక్కడ తీసుకెళ్ళావు, మందిరానికి తీసుకెళ్ళావు, నేను రే తోడుకి లేరా అని అన్న. అట్లాగా ఇంకా మళ్ళీ రెండో వారం ఎట్లా వెళ్ళాలి, మా అమ్మని డబ్బులు అడిగితే ఇది మా అమ్మనే ఇంకెట్ట ఈ వారం అంతా బతిమలాడుకొని అటు చేసుకొని ఎటు చేసుకొని, ఒక్కోసారి మా అమ్మ డబ్బులు అడిగితే వద్దనిద్దని 3 కిలోమీటర్లు నడిచెళ్ళిన దినాలు ఉన్నాయి. మందిరానికి 3 కిలోమీటర్లు నడిచెళ్ళిన దినాలు ఉన్నాయి. పత్తిపాడు నుంచి కోయవరపాలెం 3 కిలోమీటర్లు ఉండిద్ది, నడిచెళ్ళిన దినాలు ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అని నేను మా అమ్మమ్మకి చెప్పలేను కదా. నేను అనేదాన్ని, అమ్మమ్మ ఎంత దూరం నడిచి వెళ్ళిపోదాంలే అనేదాన్ని. ఏది ప్రేయర్కి వచ్చే వాళ్ళతో. ఆమె సరేనమ్మా అని, ఆమె కూడా ₹1 ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు. ఆమె సరేనమ్మా అనేది. వాళ్ళని నోరు తెరిచి నేను ఎప్పుడు ₹1 అడగలేదు, అట్టాగని మందిరం కూడా మానుకోలేదు. వెళ్ళిపోయేదాన్ని. అట్లాగా కాకపోతే ఆబ్సెంట్లు పడతా ఉండే అనమాట. ఒక వారం వద్దని కాదని అన్నీ రకరకాలుగా చూసుకొని నేను వెళ్ళాల్సి వచ్చేది. అప్పుడు ఇక తిమోతన్నకి, అంతకుముందు ఇక్కడ ఉన్నారు తిమోతంకులు, అప్పుడు మాకు అక్కడ ఆయన సేవకుడు అనమాట. తిమోతన్నకి ఇంకా ఈ చిన్నమ్మాయి వస్తుందయ్యా అని పరిచయం చేసింది. అప్పుడు మా ఇంటికి రావడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేసి చక్కగా అక్క మీరు కూడా రండి అని అమ్మకి చెల్లికి, ఈ అమ్మాయి మా చెల్లి అయితే ఇదిగో ఇక్కడే ఉంది, అసలు ఎవరన్నా ఇంటికి వస్తే ఉరిని చూసేది. నేను ప్రార్థన చేసుకొని అన్నం తింటుంటే అమ్మాయి కళ్ళకు అద్దుకొని అన్నం తినేది. ఎంత అసలు భలే రెటమతంగా ఉండేదన్నమాట.
ఎట్లా ప్రభువా అమ్మని రక్షణలోకి తీసుకురాయ్యా, నా చెల్లిని రక్షణలోకి తీసుకురాయ్యా అని ఎంతో ప్రార్థన చేసుకునేదాన్ని. అప్పటికే అక్కకి పెళ్ళైపోయి వాళ్ళు అక్కడ చక్కగా ప్రేయర్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఈ అమ్మాయిని కూడా ఒకసారి పెదనందిపాడు పక్కన పాలపర్రు అనుకుంటా, పాలపర్రు మేడం గారి మందిరం అంటారు అక్కడ, పాలపర్రేనా? పాలపర్రులో స్పెషల్ మీటింగ్స్ అక్కడ కూడా జయరాజ్ అని వచ్చాడు. ఈ పని బహు గొప్పది అనే అంశం మీద వాక్యం చెప్తున్నాడు. ఆ మీటింగ్స్లో ఈ అమ్మాయి కూడా మారు మనసు పొందింది. చక్కగా మా అమ్మ కూడా అప్పుడప్పుడు మందిరానికి వస్తా, ఇట్లా సేవకుడు అడుగుతూ ఉండేటప్పటికి మందిరానికి వస్తా, అమ్మ కూడా చక్కగా చర్చికి వస్తుంది. ఇంకా ఎప్పుడైతే ఆమె దేవుడిని ఎరిగిందో ఈ ముగ్గురు మందిరానికి వెళ్ళడం మొదలు పెట్టాము. చక్కగా వారం వారం వెళ్ళేవాళ్ళం, మధ్యలో కూడికలకి వెళ్ళేవాళ్ళం. 3 కిలోమీటర్లు మాకు ఆదివారం ఆరాధన అయిపోయేటప్పటికి 3:30 అయింది. 3:30 అయింది. మళ్ళీ 3:30 అయిపోగానే సువార్త అయిపోగానే మళ్ళీ నైట్ మీటింగ్ అనమాట. నైట్ మీటింగ్ ముగించుకొని మళ్ళీ పత్తిపాడు వచ్చి ఇంటికి వెళ్ళేటప్పటికి 1:30 అయ్యేదన్నమాట. మా ఇంటికి పక్కల వాళ్ళందరూ కూడా ప్రార్థనకి వెళ్తున్నారు వీళ్ళు, ఈ టైం ఏంది ఇదేంది అని గొడవ అనమాట. ఒకసారి మా మావయ్య వాళ్ళు ఏంది ఇది పొద్దుగోకులంటే నేను ఒకటే అన్న, మావయ్య మనశ్శాంతిగా వెళ్తున్నాం, మాకు ఈ లోకంలో ఏముంది, మాకు మా నాన్న లేడు, మీరు ఎందుకంటే ఏమనలా. అప్పుడైతే ఇంకేమనలా, సర్లే పోండి అని చెప్పేసి ఇంకా దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళు అంత పట్టించుకోలే మమ్మల్ని. ఇంకా అమ్మ అయితే బాప్తీసం తీసుకుంది. నేనైతే బాప్తీసం తీసుకోవాలంటే నా చాలా కోపం. అందుకని సేవకుడు అడిగితే అన్నయ్య 1 సంవత్సరం ఆగుతా అలా చెప్పేసి నేను కొంచెం డిలే చేస్తూ ఉన్నాను అనమాట. మందిరానికి అయితే వెళుతున్నాను, చక్కగా మారుమనసు పొందాను. బాప్తీసం తీసుకోవటానికి మాత్రం అడుగు ముందుకేలా నేను చాలా నన్ను నేను సమర్థించుకునేదాన్ని అనమాట. ఏముందిలే ఇట్లా వెళ్తే పరలోకం వెళ్ళమా ఏంది, ఇప్పుడు బాప్తీసం తీసుకుంటే నాకు కోపం కదా, మళ్ళీ నేను తప్పిపోతే ఎట్లా, నేను పడిపోతానేమో, నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయినాక, నాకు కోపం అనేది శుభ్రంగా పోయినాక నేను అప్పుడు బాప్తీసం తీసుకోవాలి అని అనుకునేదాన్ని. అనుకుంటా ఉన్నప్పుడు ఇంకా ఇంట్లో ఫస్ట్ ఇయర్ దాకా నేను మందిరానికి వస్తూ ఉంటే అక్కడ అక్కోళ్ళు కానీ సేవకుడు కానీ ఏంటమ్మా బంగారం ఏంటి చక్కగా సమర్పించుకొని ఉండొచ్చు కదా నువ్వు అన్నారు. అని అంటే మా ఇంట్లో ఒప్పుకోరు అని ఇంట్లో ఒప్పుకోరు, అది వాస్తవమే, మామయ్యోళ్ళు అస్సలు ఒప్పుకోరు. కానీ చెప్పే మాటకి ఏందో వ్యతిరేకత ఎందుకు అని సేవకులకు ఎప్పుడు కూడా ఏ మాట కూడా ఎదురు చెప్పటం అనేది నాకు తెలియదు. నాకు ఎంత సేవకులు అంటే ఇష్టం అంటే ఎప్పుడు ఒక్క మాట కూడా నేను ఎదురు చెప్పినట్టు నాకు గుర్తులేదన్నమాట. ఏం చెప్పినా చేసేదాన్ని. నాకు ఒకటే ఉండేది మనసులో, ఏమని ఉండేదంటే మేమెవరు వాళ్ళెవరు, కానీ మా మేలు కొరకు వాళ్ళు రేయింబవళ్ళు దేవాలయంలో నిలిచి మొరపెట్టుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు అని చెప్పేసి ఎప్పుడు సేవకులకు ఎదురు చెప్పినట్టు నాకు అసలు గుర్తు లేదనమాట. ఇంకా సేవకుడు బాధపడతాడేమో, విశ్వాసాలు అడుగుతున్నారని చెప్పేసి మందిరానికి బయలుదేరేటప్పుడు అన్నీ తీసా. మళ్ళీ మందిరం అయిపోయి ఇంటికి వెళ్ళగానే మళ్ళీ అన్నీ పెట్టుకొని కాలేజీకి వెళ్ళటం అటు చేశా. ఎప్పుడైనా మన వేషధారణ పైనుంచి ఎవరు చూస్తాడా చూడ్డా? నన్ను చూసి నాకు ఒక ముళ్ళు పెట్టాడు. ఏం ముళ్ళు పెట్టాడు తెలుసా? ఈ ముక్కు తప్ప అంతా పింపుల్స్ వచ్చేసినాయి మొత్తం. 10th క్లాస్ వరకు నా ఫేస్ ఎట్లా ఉండేదంటే అసలు స్కూల్లో టీచర్స్ అడిగేవాళ్ళు, నా తోటి పిల్లలు అడిగేవాళ్ళు, మీకు మీ నాన్న లేకపోయినా కూడా మీరు ఇంత ఇదిగా ఉన్నారు, ఇంత చక్కగా ఉన్నారు, అసలు మీకు ఏం పెట్టి మిమ్మల్ని పెంచుతుందని అడిగేవాళ్ళు. అట్లాంటిది మొహమంతా వచ్చేసినాయి. ఎట్టుండే అంటే ఇట్లా చెయ్యి పెడితే లోపల రాళ్ళు ఉన్నాయా అన్నట్టుండేది. ఈ ఒక్క ముక్కు మీదే ఉండేది కాదు, ఇక్కడ మొత్తం పింపుల్స్ వచ్చేసినాయి అన్నమాట. మొత్తం పింపుల్స్ వచ్చేసినాయి. ఇంటర్ 2nd ఇయర్ చదివేటప్పుడు హాస్టల్లో ఒకరోజు, ఇంకప్పటికీ నేను ఇంక బంగారం అన్నీ పెట్టుకుంటానే ఉన్నా. 2nd ఇయర్ చదివేటప్పుడు ఒకరోజు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నేను గబగబా రెడీ అవుతా, ఇట్లా అద్దంలో చూసుకొని పౌడర్ రాసుకుంటా ఉంటే ఆ అద్దంలో నుంచి దేవుడు నాతో మాట్లాడినట్టుంది. చూడు, నేను నీకోసం మొహాన్ని ఉమ్మి వేయించుకున్నాను, అవమానపరచబడ్డాను, నీకు ఇది అవసరమా అని ఒక మాట నాతో మాట్లాడుతున్నట్టుంది. ఏంది నాకు ఇలా అనిపిస్తుంది, ప్రభువా ఇది నీ స్వరమే కానీ అయితే రేపు నేను శనివారం వెళ్తున్నా ఇంటికి, ఆదివారం నేను చర్చికి వెళ్తా, ఈ పౌడర్ గురించి
ఈ అలంకరణ గురించి రేపు బల్ల వర్తమానంలో సేవకుడు చెప్పాలి. అప్పుడు నేను సంపూర్ణంగా ఇది తీసేస్తా అని అనుకున్నా. అని అనుకుంటే సరేనని చెప్పేసి వెళ్ళాను. సాటర్డే నైట్ ఉన్నాను. ఆదివారం రోజు ఖచ్చితంగా బల్ల వర్తమానంలోంచి దేవుడు మాట్లాడుతున్నాడు. చాలామంది పౌడర్లు రాసుకుంటారు, బంగారాలు పెట్టుకొని తిరుగుతాడు, దేవుడికి మహిమ గురించి ఆలోచించరని. నాకు అర్థమైంది, దేవుని దృష్టి నా మీద ఉంది. దేవుడు నన్ను ఇటు చూడండి, దేవుడు నన్ను చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. నాకు అర్థమైంది. ఇంకా అది మొదలుకొని అమ్మాయి నాకు వద్దని తీసి పక్కన పడేసాను అనమాట. తీసి పక్కన పడేసి ఇంకా దేవునికి సమర్పించుకున్నాను. ఇప్పుడు బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకోవాలంటే నా భయం వేస్తుంది, ఏమంటారో అని. ఇంక ఈ బంగారం ఇవి కూడా తీసేసుకున్నా. అందరూ ఏంది అట్టున్నావు అంటే ఏం లేదులే అన్నది. మనుషులు చూసినప్పుడు అందంగా కనపడకుండా ఉంటే చాలు, ఏ కీడు మనకు రాదు, అది ఇదని ఏదో ఒకటి వాళ్ళకి చెప్తూ ఉండేదాన్ని అట్టుంది. బాప్తీసం తీసుకోవాలంటే ఏమంటారో. మా మామయ్య వాళ్ళు ఇప్పటికే నా మీద గుర్రు వచ్చేసింది. ఎప్పుడైతే బంగారం తీశానో ఇంకా వాళ్ళ కోపం వచ్చేసింది అనమాట. చాలా ర్యాష్ వాళ్ళు, ఎంత ర్యాష్ అంటే అంత ర్యాష్. ఇంకా వెళ్ళిపోయా. ఇంకా ముందు సేవకుడి దగ్గర కూర్చొని ప్రేయర్ చేయించుకొని ఆ ఫామ్ అంతా ఫిలప్ చేసేటప్పుడు అందరితో ఎట్టుండాలి, సమాధానంగా ఉండాలి. నేను వాళ్ళతో మాట్లాడతలేదు, వెళితే మరి వాళ్ళకి చెప్పాలి కదా. వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ విర్రుగా తీసుకోవటం నాకు ఇష్టం లేదు. అందుకని ముందు చెప్దాము, ఏదైతే ఏదైంది. మీటింగ్స్లో బాప్తీసం, ఆ మీటింగ్స్ పాంప్లెట్ తీసుకున్నా. ముందు పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళా. పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన లేడు. అమ్మయ్యా అనుకున్న వాళ్ళ ఆవిడకి ఇచ్చి, ఇది నేను బాప్తీసం తీసుకున్నాను, మీటింగ్స్ జరుగుతున్నాయి, మీరు రెండు అక్కాయి అని చెప్పేసి. తర్వాత మా చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఆయన ఉన్నాడు, మంచం మీదే కూర్చొని ఉన్నాడు. నన్ను చూసి ఇట్ట చూస్తున్నాడు. చూస్తుంటే నా కాళ్ళలో నుంచి వణుకు వస్తుంది. ఈ రోజుల్లో పిల్లలకి భయం లేదు, కానీ ఆ రోజుల్లో మేనమామలన్నా అసలు ఎంత మేము ఇప్పటికీ మా భయమే. వాళ్ళు ఎదురుగా మేము కూర్చోం. నా భయం వేస్తా ఇదిగో పాంప్లెట్ ఇట్లా తీసుకొని వెళ్ళి ఆయన అటు తిరిగి కూర్చున్నాడు. మరే రేపు నేను బాప్తీసం తీసుకుంటున్నాను రండి, ఒక్క మాట చెప్పి అక్కడ లేకుండా పరిగెత్తాను అనమాట. ఇంకా తెల్లారితే బాప్తీసం అనమాట. ఇంకా దేవుడు నేను ప్రేయర్ చేసుకుంటే ప్రభువా మరి నాకు కోపం కదా అని అడిగితే, దేవుడు నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్ము అని మాట్లాడాడు. ఆ ధైర్యం నాకుంది. ఉదయాన్నే లేచి డైలీ పోషన్ చదువుకుంటా. కుటుంబ ప్రార్థన అయిపోయింది, డైలీ పోషన్ చదువుకుంటున్నా. డైలీ పోషన్ కీర్తన 2వ అధ్యాయం చూడండి. కీర్తన 2వ అధ్యాయంలో ఏముందో, కీర్తన 2వ అధ్యాయం చదవండి. చదవండి ఫస్ట్ కాడి నుంచి. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానివి ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆస్తిని వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి ఈ 2వ అధ్యాయం నా డైలీ పోషన్ అనమాట. ప్రభువా ఏంటయ్యా, ఈరోజు నేను బాప్తీసం తీసుకుంటున్నాను కదా, నాకు ఏదైనా వాగ్దానం ఇవ్వచ్చు కదా, మంచిగా నాకు సహాయం చేయొచ్చు. నువ్వేంటి ఇట్లా ఈ 2వ అధ్యాయం ఏంది నా అర్థం, ఇది ఆలోచించుకుంటా మనసులోనే అనుకుంటా అడుగు బయట పెడుతున్నాను. బయటే బ్రష్లు స్టాండ్ ఉండిద్ది అనమాట, వాకిలి పక్కగా పంచలో. ఆ బ్రష్ తీసుకుందామని చెప్పి బ్రష్ తీసుకొని పేస్ట్ వేసుకుంటే ఇట్లా చూస్తే బయటే మా చిన్న మావి నిలబడి ఉన్నాడు. ఆయన నాయంక చూస్తల్లా, మా అమ్మ ఇంక చూస్తున్నాడు. మా అమ్మ ఏం బయట బట్టలు ఉతుకుతుంది. ఇంకా పేస్ట్ అక్కడ పడేసి నేను లోపలికి వెళ్ళిపోయి మోకాళ్ళ మీద పడ్డాను అనమాట. ఇంకేముంది వచ్చాడు. ఇప్పుడు అన్ని జనులు ఇదంతా ఈ అధ్యాయం నాకు అర్థమైపోయింది అనమాట. ఇంకా ప్రభువా నువ్వే దిక్కయ్యా, నువ్వే సింహాసనం మీద ఉన్నావయ్యా, నువ్వే దిక్కయ్యా అని ఇక మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తూ ఉన్నా. ఇంకా అంతలోకి మా అమ్మ వచ్చి అమ్మాయి అంది. ఏంది మామయ్య వచ్చాడంటే, చూసావా మామయ్య వచ్చాడు ఏందంటే ఏమో బలకరీలేదు. ఇక మా అమ్మ పలకరిపోయేటప్పటికి ఇటు నేను కనపడలేదు, మా అమ్మ పలకలేదు. ఇంకా ఆయన కోపంతో అంతే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడే కానీ నాకు భయం వేస్తుంది. ఎప్పుడు మందిరం కాడికి వచ్చి గొడవ చేస్తాడో, ఎప్పుడు మందిరం కాడికి ఒక్కొక్కసారి చంపబెట్టి నన్ను కొడితే దిమ్మ తిరిగిపోయిందనమాట నాకు. ఎవరు ఏంది పిల్లల్ని కొడుతున్నావు అనేవాడు కూడా లేరు, వాళ్ళకి అంత కోపం. మళ్ళీ ఏమి గొడవ చేస్తాడని భయం. నేను వాక్యం వింటున్నానే కానీ ఇక్కడికి ఏం రాలేదు కదా. బాప్తీసం తీసుకొని బయటికి ఎక్కిన దాకా నాకు గుండెల్లో దడే. మా చెల్లి నేను ఒకేసారి తీసుకున్నాం బాప్తీసము. నా బాప్తీస వాగ్దానం ఏంటంటే, నా నామున మీరు నన్ను ఏమి అడిగిన నేను
యోహాను 14:14 అనమాట. నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆ వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం నాకు చాలా సంతోషం వేసింది. అందరూ చూసి అంటున్నారు, అమ్మో మా కోసం అడుగు, అమ్మ మా కోసం అడుగు, అప్పుడు సేవకు వస్తానని నేను అస్సలు అనుకోలే. 14:14 అనమాట. నాకు చాలా సంతోషం వేసింది అనమాట. చాలా సంతోషం వేసి, ప్రభువా నా ప్రతి ప్రార్థనను వింటున్నందు స్తోత్రాలయ్యా, ఇంకా వింటాను అని వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా అని మనసులో అనుకొని ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎవరు రాలేదు, పోన్లే నన్ను అందరూ వదిలేశారులే, దేవుడు నాతో ఉంటాడని సంతోషంగా ఉన్నాను. ఇంక ఈ వాగ్దానం తీసుకొని హ్యాపీగా ఉంటుంటే దేవుడు సేవ విషయం మాట్లాడుతూ వస్తున్నాడు అనమాట. నాకేమో ఫస్ట్ దేవుడు నాతో మాట్లాడింది 2వ దినవృత్తాంతాలు 29:11 చదవండి. 2వ దినవృత్తాంతాలు 29:11 చదవండి. చదవాలి. నా కుమారులారా, పరిచారకులైండి ధూపం వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకును గనుక మీరు అశ్రద్ధ చెయ్యకుడి. ఈ వాక్యం పదే పదే నేను అదే చదువుతున్నా. ఏంది ఎన్నిసార్లు చదువుతున్నా ఈ వాక్యం? మరలా నిదానంగా చూసుకుంటే ఇది సేవ అమ్మతల్లో, నేను మాత్రం సేవ చెయ్యను అని చెప్పి గట్టిగా కళ్ళు మూసుకొని అసలు దాన్ని దాటి వెళ్ళిపోయాను అనమాట. ఇష్టం లేక దాటి వెళ్ళిపోతే సువార్త కూడికలో కూర్చున్నా అదే దేవుడు మాట్లాడేవాడు. ప్రేయర్ మీటింగ్కి వెళ్ళినా ఆదివారమైనా ఏదో ఒక మాట నా గుండెని తట్టేదనమాట. కానీ అమ్మో నా వల్ల మాత్రం కాదు, నేను మాత్రం ఇప్పటికే ప్రభువా నేను నిండు మనసుతో సేవిస్తున్నానయ్యా అని నేను అనుకోవటం. చక్కగా ఉదయాన్నే మాకు 5ంటికి లేచి కుటుంబ ప్రార్థన చేసుకొని 6ంటికల్లా రెడీ అయిపోయి 7 గంటలకల్లా పత్తిపాడు మందిరంలో ఉండాలి. 7 గంటలకు పత్తిపాడు వినండి, పత్తిపాడు మందిరంలో ఉంటే అక్కడ సేవకురాలు ప్రార్థన చేసి పొరుగురు గనికపూడి, తర్వాత తిమ్మాపురము, తర్వాత కొన్ని హాస్టల్స్, అక్కడ సండే స్కూల్ పరిచర్యకు పంపించేవాళ్ళు. అక్కడ సండే స్కూల్ పరిచర్య చూసుకొని మందిరానికి వచ్చి ఆరాధన అయిపోగానే మళ్ళీ ఇంకా ఇంత ముద్ద అన్నం తినేసి మళ్ళీ శుభ్రంగా సేవకుడిలంతా శుభ్రం చేసి బట్టలు ఉతికేసి వేసుకున్న వైట్ బట్టలు తెల్ల బట్టలు నల్లగా అయిపోయాయి అన్నమాట. శుభ్రంగా ఇంట్లో పని అంతా చేసి అప్పుడు మేము సువార్త వ్యాన్ ఎక్కి వచ్చేవాళ్ళు. అసలు బాడీలోంచి ఒక మంచి స్మెల్ వస్తూ ఉండేదన్నమాట, చెమట పోసి పోసి పోసి. కానీ నేను ఎప్పుడు ఇది అవ్వాల, ఏ రోజు కూడా సేవకుల మాటకి ఎదురు చెప్పటం నాకు అసలు తెలియదు, చెప్పి ఎరగను. ఎన్ని సంవత్సరాలు పత్తిపాళ్ళ విశ్వాసిగా ఉన్నా. ఒక్క వారం మాత్రం నేను అన్నాను, అంతకుముందు వారము నేనే తీసుకున్నా, తర్వాత నేనే సండే తీసుకున్నా. మళ్ళీ 3వ వారం కూడా మెర్సక్క నా కోసం పంపించింది, అమ్మాయిని పిలిచి రాపోని. నేను అబ్బాయి చెప్పా, వరే పోయిన వారం కూడా నేనే తీసుకున్నా, నేను రానురా అన్న. వెంటనే నా మనసు గద్దించింది. ఎందుకు వెళ్ళవు నువ్వు అంటే, ప్రభు నీ వాక్యం వినాలి కదా. ఏం వాక్యం వింటావు? సేవకుల మాటకే నువ్వు విధేయత చూపించకుండా నువ్వేం వాక్యం వింటావు? సేవకుడికే నువ్వు లోబడకుండా నువ్వేం వాక్యం వింటావు? అలా హృదయం నన్ను గద్దించింది. అమ్మో నిజమే అని వెంటనే వెళ్ళిపోయేటప్పటికి మెస్సి అక్కడ నిలబడి ఉంది. ఏంది నువ్వు రానని చెప్పాడే ఈ అబ్బాయి, ఆ అమ్మాయి అలా చెప్పదురా, ఎవరికి చెప్పావని నేను అన్నాను రా, నువ్వు కాదు కదా అంది. లేదక్క నేనే అన్నాను, పోయిన వారం తీసుకున్నాను కదా అని నేను అన్నాను లెక్క అని అన్నా. సరే తీసుకుంటే తీసుకున్నావులే, తీసుకో అంది. పత్తిపాడు పిల్లలు కూడా మీలాగా భలే గొడవ చేస్తారు అనమాట. ఇంకా తీసుకొని సండే స్కూల్ తీసుకొని ఇంకా ఆ రోజు ఒక్కటే నాకు గుర్తు, అంతకుమించి నేను ఎప్పుడు సేవకుల మాటకు ఎదురు ఇప్పుడు రకరకాల పరిస్థితులను బట్టి నేను బాధపడుతున్నాను, కానీ ఒక్క సందర్భంలో కూడా ఎదురు చెప్పి కానీ అవిధేయత చూపించి కానీ నేను విశ్వాసగా ఉండే దినాల్లో నాకు తెలియదు. నాకు అంత ప్రాణం సేవకులంటే అంత ఇష్టం అన్నమాట. ఇంకా అయిపోయింది సండే స్కూల్ పరిచర్య అయిపోయి ఆరాధన అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు 12:30 1 గంట అయిపోయేది. 1 గంట అయిపోయినాక యవనస్తులు చాలామంది, మీరు అనుకుంటారు మేము ఆడపిల్లలం, నైటు అర్ధరాత్రి పత్తిపాళ్ళు అక్కడ నిలబడితే బస్సులు ఉండవు, ఆటో వచ్చిన దాకా నిలబడి
ఎక్కేవాళ్ళు. ఒకరోజు ఒక పోలీస్ ఉండి, ఈ టైంలో ప్రేయర్కి వెళ్ళి వస్తున్నారమ్మా మీరు అని చెప్పి మమ్మల్ని ఆటో ఎక్కించి పంపించాడనమాట. మనం ఎప్పుడు కూడా పరిస్థితులకు భయపడకూడదు. ప్రభువు చిత్తాన్ని మనం చేస్తూ ఉంటే ప్రభువే మన పక్షాన ఉంటాడు. అలిసిపోవటం, నీరసపడటము, లెక్కలు చూసుకోవటము. పత్తిపాడు సంఘం ఎంత ప్రేమగా ఉండేది అంటే అంత ప్రేమగా ఉండేది. ఒకళ్ళనొకళ్ళు పురికొల్పుకుంటా చక్కగా ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం మేము. ఒక ఫ్యామిలీ కంటే ఎక్కువగానే ఉండేవాళ్ళు. మా ఇంట్లో మీటింగ్ అనుకో వాళ్ళందరూ వచ్చి చేసేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో మీటింగ్ అనుకో మేము ఇటు తిరుగు, మానవిత ఇటు తిరుగు, ఇటు తిరుగు, వాళ్ళ ఇంట్లో మీటింగ్ అనుకో మేమందరం వెళ్ళి చేసేవాళ్ళు. అట్లాగా ఇంకెప్పుడైతే దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడో నేను లోబడుకుని ఉంటున్నాను. మంగళగిరి యూత్ క్యాంప్ జరిగింది. అక్కడికి వెళ్ళినాక దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జయరాజ్ అన్న వచ్చాడు ఆ మీటింగ్కి. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్ అని చెప్పేసి మొదలుపెట్టడమే అది మొదలుపెట్టాడు. మొదలుపెట్టి చెప్తా ఉంటే నాకు చాలా తీర్మానం చేసుకోవాలనిపిస్తుంది, వద్దనిపిస్తుంది. ఇంకా రకరకాలుగా నా మనసులో ఉందన్నమాట. ఇంకా నేను ప్రభా ఏం చేయాలి, నాకు ఏం అర్థం కావట్లేదు, నేనైతే నీ సేవ చేయలేనయ్యా అని అనుకుంటున్నా. పూర్ణచంద్రరావు అంకుల్ కూడా వచ్చి సాక్ష్యం చెప్పాడనమాట. ఆయనకు ఒక కిడ్నీ ఫెయిల్ అయింది సేవకు రాకపోతే. ఇంకా మధ్యాహ్నం అన్నం తిన్నాము. అన్నం తినేటప్పుడు నేను బాగానే ఉన్నా. అన్నం తిని వెళ్ళి టెంట్లో అట్టందరం మా బ్యాగుల దగ్గర కూర్చున్నాము. ఉన్నట్టుండి ఒక్కసారిగా హై టెంపరేచర్ వచ్చిందనమాట. ఒళ్ళు కాలిపోతుంది. ఎందుకు ఒళ్ళు కాలిపోతుంది, ఏంది ఇప్పుడు జ్వరం వచ్చింది ఏంది అనుకుని కడుపులో నొప్పి భయంకరంగా వచ్చింది. వాష్రూమ్కి వెళ్తే అసలు మోషన్ రావటంలా, కానీ నొప్పి, భయంకరమైన నొప్పి. నేను అనుకుంటున్నా పూర్ణచంద్రరావు అంకుల్ లాగా నాకు కూడా ఒక కిడ్నీ తీసేస్తాడేమోనని దొడ్లోని ప్రార్థన చేసుకున్న. ప్రభువా నేను ఈ సేవకు వస్తాలే కానీ నన్ను మాత్రం ఇట్లా చెయ్యి మాకయ్యా, కిడ్నీ లేకుండా, కళ్ళు లేకుండా, కాళ్ళు లేకుండా నేను అసలే ఒంటూపిరిదాన్ని అయ్యా, నన్ను అట్లా చెయ్యి మాకయ్యా, నేను వస్తానయ్యా అని కన్నీళ్ళు. మీరు నవ్వుతున్నారు కానీ నేను వాష్రూమ్లో ఎంత ఏడ్చుకున్నాను. బయటకు వచ్చి కూర్చొని బ్యాగ్ దగ్గర కూడా మోకరిచ్చి ప్రార్థన చేసుకున్నాను. నా జ్వరం పోయింది, నా కడుపులో నొప్పి పోయింది. దేవుడు ఎంత నలుపుతాడో చెప్తున్నా. ఇంక నైట్ మీటింగ్ అప్పుడు ఆల్టర్ కాల్ ఇస్తున్నారు. ఏది మారు మనసుకు కాదు, వాళ్ళు కూడా నా కోసమే తయారైనట్టున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మీలో దేవుడు ఎవరు సేవ పిలుస్తున్నారో మీ చెయ్యెత్తండి అనగానే నేను మెల్లిగా నా ఎత్తంగానే నా పక్కన వాళ్ళందరూ షూ అంటున్నారు. ఇష్యూ అంటుంటే నేనేం మాట్లాడాల, అట్టానే నా కళ్ళ నీళ్ళు కారిపోతున్నాయి. చెయ్యెత్తా, పేరు రాసిచ్చా. ఇంకా అయిపోగానే అందరు నా చుట్టూ చేరి ఏంటి విజయాస్ మీ ఇంట్లో పరిస్థితి లేని నువ్వు సేవా తీర్మానం చేసుకోవటం ఏంది, అసలు నువ్వు మందిరానికి వస్తేనే కొడతారు, తిడతారు, నువ్వు మందిరానికి రావటమే చాలా ఇది, నువ్వు అసలు ఏంటిది, నువ్వెందుకు చేసుకున్నావు అంటే అప్పుడు మెస్సక్కుండా అంది. దేవుడు ఆ అమ్మాయితో మాట్లాడాడు, ఆ అమ్మాయి తీర్మానం చేసుకుంది, మీకెందుకు అని చెప్పి వాళ్ళని గదిమేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి నా భయం వేస్తుంది. ప్రభువా ఎట్లా అని ఎట్లయినా నీ కృపను నాకు చూపించయ్యా, నాకైతే భయం అయ్యా. నేను ప్రేయర్ చేసుకున్నప్పుడల్లా దేవుడు వాగ్దానాలతో మాట్లాడేవాడు. ఒకరోజు నైట్ అయితే కల్లో సువార్తకి వెళ్ళి వస్తున్నాము, వ్యాన్లో ఉన్నామన్నమాట. అందరూ దిగుతున్నారు. లాస్ట్లో నేను దిగాను. నేను దిగి ఇట్లా ఆకాశం వెంక చూస్తూ ఉన్నాను. పైనుంచి దగ మెరిసే ఒక చెయ్యి, ఆ చేతిలో గ్రీన్ కలర్ ఆయిల్ అనమాట. అంత గ్రీన్ ఏం కాదు, ఎల్లో గ్రీన్ అనమాట. అది ఎల్లో గ్రీన్ కలర్లో ఒక ఆయిల్ అట్లా వచ్చి నా తల మీద పోసి ఎట్లా చెయ్యి పెట్టేసి, ఏంది చెయ్యి అని చెప్పి అక్కడ నేను పైకి చూసినట్టు నిద్రలో కళ్ళు తెరిశాను అనమాట. అమ్మో అది దేవుని అభిషేకం అన్న తర్వాత అర్థమైంది. తర్వాత ప్రభువా ఏంటయ్యా, తిమోతన్న సండే స్కూల్ పరిచర్కి వెళ్ళరా అన్నాడు. పరిచర్కి వెళ్తున్నప్పుడు కూడా ప్రభాస్ నాకు పిలుపు, నువ్వు సండే స్కూల్ పరిచయం నన్ను చేయమంటున్నావా లేదా సేవకుల ప్రేమతో నన్ను పంపిస్తున్నారా, నాతో మాట్లాడయ్యా అంటే ఆ రోజు కల్లో ఒక కార్డు పైనుంచి దగదగ మెరుస్తా వైట్ కార్డు వచ్చి నా చేతిలో పడింది. దానిలో ఉందన్నమాట, నా గొర్రె పిల్లలను మేపుము. స్పష్టంగా ఉంది ఆ వాక్యం. అమ్మా దేవుడు ఇది అట్లా ప్రతిదీ కూడా ప్రభు పాదాల దగ్గర. నాకు భయం వచ్చినప్పుడల్లా కూర్చొని ప్రేయర్ చేసుకునేదాన్ని. దేవుడు దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా నన్ను చాలా ఆదరించేవాడు. ఈరోజు మీకు ఒక్క దర్శనం అన్న వస్తుందా? ఒకటి వస్తుందా? నిద్రపోయేటప్పుడు వాడు వస్తున్నాడా? దర్శనం వస్తుందా? వాడు వస్తున్నాడా? ఇంకా నేను అట్లా వచ్చినాక ఇంక ప్రభువా మరి నేను వెళ్తా, సేవకి వెళ్తా. మందిరంలో ఉంటేనే, మందిరానికి వెళ్ళి వస్తుంటేనే
మేము బైబిల్ ఇట్లా పట్టుకొని అడుగు బయట పెట్టంగానే సుప్రభాత సేవ అన్నమాట మాకు. ఈ భూమి మీద వినే బూతులన్నీ తిడుతుంటారు మా మావయ్యోళ్ళు కనపడితే. ప్రభా మరి నేను వెళ్ళిపోయాను అనుకో, మా అమ్మ పరిస్థితి ఏంది, మా చెల్లి పరిస్థితి ఏంది, వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఒకరోజు తిమోతన్న కూడా మా ఇంటికి వస్తే తిమోతన్న మీద లేసాడు ఆయన. నేనుండి ఏదైనా ఉంటే నన్ను మాట్లాడు, సేవకులతో నీకెందుకన్నా మా మావయ్యని అనేటప్పటికి నా వెంకట ఉరిని చూస్తున్నాడు. నీకెందుకు బయటకు వచ్చి అట్లా ఎట్లా అని మాట్లాడింది. సేవకులతో నీకెందుకు అనగానే నాయం గురించి చూస్తానే అంతలో ఒక అన్న వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా అట్లా వీళ్ళ పరిస్థితి ఏంటి ప్రభు అంటే అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము అందరూ తీయాలి, అందరూ చదవాలి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 16-18 వచనాలు కలిసి ఉన్నాయి. చదవండి, అందరూ చదవాలి. వినపడేటట్టు చదవండి, పెద్దగా చదవండి. చాలు. 14 వచనం, మేమందరము నేలపడినప్పుడు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు, ములికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టము. ఆ పదం రాగానే నాకు భయం వేసింది అనమాట. అంటే దేవుడికి నేను ఎదురు తిరుగుతున్నానా అని అర్థమైపోయి ఇంకా నెక్స్ట్ అక్కడ ఈ వచనాల దగ్గర నేను ఆగిపోయి నెక్స్ట్ ఎదురు తన్నుతున్నామని ఏమన్నాడు, నువ్వు చూచుచున్న ఈ జనుల వల్ల కానీ అన్యజనుల వల్ల కానీ నీకు హాని కలగకుండా నేనేం చేస్తా, కాపాడతాను. వెరీ గుడ్, బాగా చదివారు. కాపాడతాను అన్నాడు. తర్వాత నా పని ఏమని చెప్పాడు చూడండి, చీకటిలో నుండి అనేకులను ఎక్కడికి తీసుకురావాలంట, వెలుగులోకి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెరచుటకే నిన్ను వారి యొద్దకు పంపెదను. ఓ స్పష్టమైన పని పరిచర్య దేవుడు నాకు చూపిస్తా వచ్చాడనమాట. ఈ వచనం ద్వారా ఇంకా ఆయన చూసుకుంటాడు అన్నాడు కాబట్టి నేను ఆ నైట్ మా ఇంట్లోనే పూర్తిగా ప్రభువుకి అప్పచెప్పేసుకున్నాను అనమాట. ప్రభువా ఇంక నేనైతే రెడీ, నువ్వు ఎప్పుడు సేవకి వెళ్ళమన్నా ఎట్లా వెళ్ళమన్నా ఇక నీ ఇష్టం, నేనైతే ఇంక సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నాను ప్రభువా, నన్ను నీ ఇష్టం, ఇంకెప్పుడు పంపిస్తావు పంపించు అన్నట్టున్నా. ఇంకా సేవకుడికి కూడా చెప్పామన్నమాట, నేను సేవా తీర్మానం చేసుకున్నాను అని. అమ్మో నువ్వు ఇట్లా వెళ్తానికి చాలా ఇంట్లో పరిస్థితులు, ఇది ప్రార్థన చేద్దాం, సేవ పిలుపున్న అబ్బాయి దొరికితే పెళ్లి చేసి పంపిద్దాం, విడిగా అంటే వీళ్ళతో మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది, దేవునికి అసాధ్యమైంది ఏముంది, ప్రార్థన చేద్దాం. అట్లానే ప్రార్థన చేశారు. అట్లానే సేవా పిలుపున్న అబ్బాయి కోసం మేము మేమేం ఎతకలేదు, మేము వెంగళాయపాలెం మీటింగ్స్కి వెళ్ళాం. అప్పుడు నేను జింగ్ ఆన్లైన్లో జాబ్ చేస్తున్నాను అనమాట. అక్కడ నాకు మార్నింగ్ డ్యూటీ ఎట్లా అంటే 7 to 1 అనమాట. డ్యూటీకి వెళ్ళేటప్పుడు కూడా ఎప్పుడు నేను మందిరం మానుకోవాలి. మాకు ఆల్ నైట్ ప్రేయరు నైట్ 9 నుంచి మార్నింగ్ 5 వరకు జరిగేది. మార్నింగ్ 7 కల్లా నేను ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తే బాక్స్ పెట్టుకొని ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళిపోయేదాన్ని. అక్కడే ఆల్ నైట్ ప్రేయర్ అయిపోగానే బ్రష్ చేసి అన్నం తినేసి డ్యూటీకి వెళ్ళిపోయేదాన్ని. డ్యూటీకి వెళ్ళిపోయి మళ్ళీ 1 గంటకి ఒకసారి అయితే డ్యూటీలో నిద్ర వస్తూ ఉంటే సిస్టమ్ ముందు కూర్చొని మౌస్ ఎటు తిప్పుతున్నానో నాకు అర్థం కావట్లా, అది ఎటు పోతుందో ఫైల్ నాకు అర్థం కావట్లా, నిద్ర మామూలుగా రావట్లా, అంత నిద్ర వస్తుంది నాకు. అప్పుడు ఒకటి గుర్తొచ్చింది, బక్సింగ్ అంకుల్కి కూడా ఒకసారి ఇంతే టైర్డ్ అయిపోయి ప్రేయర్ చేస్తే ఆ యంత్రం చెడిపోయి నిద్రపోయాడంట. నేను కూడా అదే ప్రార్థన చేసుకున్న, ప్రభా ఏడైతే నా చుట్టూ ఇటు ఒక 5-6 ఆడపిల్లలు ఉంటారు, ఇటు ఒక 5-6 మగపిల్లలు ఉంటారు, పెద్ద హాలు, వీళ్ళందరిలో నేను నిద్రపోతే ఇట్లా తోలుకుంటే ఎట్లా ఉండిద్ది, చాలా ఇదిగా ఉండిద్ది కదా. ఇంకా నేను ప్రేయర్ చేసుకున్నా. అట్లా ప్రేయర్ చేసుకున్నానో లేదో కరెంటు పోయింది. వెళ్ళి కూర్చొని 7:30కి 7:45కి నేను ప్రేయర్ చేసుకున్నాను. 8 కల్లా కరెంటు పోయింది. కరెంటు పోయి ఇంకా వాళ్ళు వెంటనే సార్ ఫోన్ చేశాడు అనమాట, కరెంట్ ఆయన ఫోన్ చేస్తే సార్ 11 వరకు రాదన్నాడు. ఎప్పుడు దాకా, ఇప్పుడు నాకు ఎన్ని గంటలు దొరికింది దేనికి, నిద్రపోవటానికి. ఎన్ని గంటలు,
కమ్మగాళ్ళు ముచ్చట్లు చెప్పుకున్నారు. ఆ డస్కిట్ లాగి చెయ్యిట్ట పెట్టుకొని 11కి లేచా పనుకొని. అప్పుడు నజీర్ అని ఒక అబ్బాయి ఉండి, ఏంది మేడం మీకు ఇంట్లో నిద్ర పట్టదా ఏంది అని. లేదు సార్ మేము రాత్రి ప్రేయర్కి వెళ్ళి వచ్చి అలిసిపోయాను అందుకని నిద్రపోయాలి అన్న. 11కి కరెంట్ వచ్చింది, లేచి మళ్ళీ సిస్టమ్ ముందు కూర్చున్నా. చూడండి, మన జీవితంలో మన ప్రతి బాధ ఆయన చూస్తుంటాడు. అయితే ఆయన నిండు మనసుతో అనుసరించే వాళ్ళు కావాలి. అప్పుడు అంగళపాలెం మీటింగ్స్కి వెళ్ళి నేను అటు నుంచి అటే డ్యూటీకి వెళ్ళేదాన్ని. అప్పుడు ఈ పిన్ని వచ్చింది అనమాట, ఇక్కడ ఉంది మీ మధ్యలో ఉంది కదా, ఈ పిన్ని ఆ మీటింగ్స్కి వచ్చింది. మా పిన్ని ఆ మీటింగ్స్కి వెళ్ళింది. తర్వాత అన్న వాళ్ళ వదిన అందరూ ఆ మీటింగ్స్కి వచ్చారనమాట. ఇట్లా వాళ్ళు సేవా పిలుపున్న అమ్మాయి కావాలని వాళ్ళు, సేవా పిలుపున్న అబ్బాయి కావాలని వీళ్ళు, వీళ్ళందరూ ఒక చోట కూర్చొని అప్పటికే మా గురించి చుట్టుపక్కల గ్రామాలన్నీ తెలిసిపోయినాయి అనమాట. వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు, దేవుని నమ్ముకొని చాలా హింసల్లో గుండా వెళ్తున్నారు అని మా బంధువులు కానీ చుట్టుపక్కల విశ్వాసులు కానీ మమ్మల్ని చాలా ప్రేమించేవాళ్ళు, సంఘం కానీ. ఇంకా వాళ్ళు చెప్పుకొని అమ్మాయి ఉంది అంటే ఆ రోజు తిమోతన్నకి క్యాలెండర్లో వాక్యం మందిరానికి వచ్చేటప్పుడే, మీటింగ్స్కి వచ్చేటప్పుడే క్యాలెండర్ వాక్యం కాడికి వెళ్తే, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందును గాక, రూతు గ్రంథంలో ఉండిద్ది ఆ మాట ఉంది. ఇంకా ఇక్కడికి రాగానే వాళ్ళు ఆ మాట చెప్పగానే అయితే విజయమ్మ పెళ్ళి అయిపోయినట్టే అని. అట్లానే ఇంకా వీళ్ళు వీళ్ళు సరే సరే అనుకున్నారు. ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయి మేము ఈరోజు వస్తున్నామని చెప్పి ఫోన్ చేశారు. 8:30, 9కి అట్లా చేసినట్టున్నారు. అప్పటికే నేను డ్యూటీకి వెళ్ళిపోతే ఆఫీసుకు ఫోన్ చేశారు. చేస్తే నేనున్నాను. నా ఆశ ఏంటంటే, చాలామంది సేవకులు చెప్తారు కదా, పెళ్ళి చూడకుండా చేసుకున్నట్టు వాగ్దానాల మీద నేను కూడా అట్లా చేసుకోవాలని ఆశ అన్నా. నేను రాను అంటే, నీ ఆశ నీకుండిద్ది, వాళ్ళకు కూడా ఆశ ఉండిద్దిగా చూడాలని. వాళ్ళ ఇంట్లో వాళ్ళు 4, 5 వస్తున్నారు, చూడాలి, పర్మిషన్ తీసుకొని వచ్చేయమంటే ఇంకప్పుడు వచ్చానే కానీ నా చున్నీ చక్కగా ఇదిగో ఇట్లా ఇట్లా వేసుకొని కూర్చున్నాను అనమాట. ఇట్లా వేసుకొని కూర్చుంటే ఈ పిన్ వచ్చి ఇది లాగుతుంటే నేను అమ్మ ఒక్కసారి పిల్లోడిని చూడమంటే నేను చూడను అని అంటే చూడకపోతే అంటే దేవుడు నాతో మాట్లాడితే చాలు, నేను చేసుకుంటా, నేను చూడను అన్న. అప్పుడు ఆనందన్న బయట కుర్చీలో కూర్చొని ఇప్పటికీ నాకు ఆ మాట గుర్తా, దేవుడు మాట్లాడాడంట మరి అన్నాడు. వామ్మో, నేను నుండి పెళ్లి చూపులకు వచ్చి ఇంత గట్టిగా మాట్లాడాడంటే పెళ్ళైనాక ఇంకెంత గట్టిగా మాట్లాడతాడని నా గుండెల్లో వణుకు పుట్టిందనమాట. ఆ రోజు నైట్ నేను ప్రేయర్ చేసుకుంటుంటే దేవుడు మాట్లాడాడు. ఫిలోమోను పత్రికలో చూడండి, ఫిలోమోను పత్రికలో నేను తీస్తున్నా. మునుపు అతడు నీకు నిష్ప్రయోజనమైన వాడే, ఇప్పుడు నీకును నాకును 11 వచ్చిన చదవండి. 11 ఫిలోమోను పత్రిక 11 వచ్చిన. అప్పుడు అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను, నా ప్రాణం వంటి వాడైన అతన్ని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. అతన్ని చేర్చుకోమని కూడా ఉంది ఒక వచనం. 17 వచ్చిన. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము. ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. అయితే నేను నిష్ప్రయోజనం ఇవన్నీ నేను అప్పుడు అనుకోలేదు, కానీ తర్వాత ఆనందన్న సాక్ష్యం చెబుతుంటే అప్పుడు అనుకున్నా, వామ్మో దేవుడు మాట్లాడింది నిజమే అని. చేర్చుకోవటానికి ఇది కావద్దు అని అంటే, ఇంకా తర్వాత యెషయా గ్రంథం 9వ అధ్యాయం ద్వారా కూడా దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు ఇంకా అప్పుడు అన్నతో కూడా దేవుడు ముందే మాట్లాడి పంపించాడు, అన్నతో కూడా. అట్లాగా అక్టోబర్ 9న మా వివాహం అయింది. వివాహం అయిన అక్టోబర్ 9న అయింది. జనవరి 13, 18 మేము ఇంకా 2007లో మా వివాహం అయింది. డిసెంబర్లోను జనవరిలోను ఇంకా మేము కావలి వెళ్ళిపోయామన్నమాట ఇద్దరం. ఇంకా అప్పుడు మా మామయ్య వాళ్ళని ఏమన్నా చేయగలరా, మా అమ్మోళ్ళు ఏమన్నా. మేము ఇంకా ఇద్దరం బయలుదేరి వెళ్తుంటే సూట్ కేసు తీసుకొని ఆ రోజు బయటే వాళ్ళు బాగా పొలాలు వేస్తారు, ఆ మిరపకాయలు ఎండ పోస్తూ ఉన్నాడు అనమాట. పోస్తూ ఉండి, ఏంటి నాన్న ఎక్కడికి వెళ్తున్నారు, వైజాగా? అప్పుడు వీళ్ళకి ఏం చెప్పారు, వైజాగ్లో జాబ్ అని చెప్పారు. నేను అప్పుడు ఆడ జాబ్ చేస్తున్నా. మా ఇద్దరికి ఉద్యోగాలు అన్న సంగతే కానీ మేమిద్దరం సేవకులు అవుతామని వాళ్ళకి తెలియదు. ఇంకా ఆయన అడుగుతున్నాడు,
కొడుకు వరుస అవుతాడు కదా మా మావయ్యకి. ఏంటి నాన్న వెళ్తున్నారు వైజాగా బాపట్ల అన్నాడు. వైజాగ్ కాదు బాపట్ల కాదు బాబాయ్, కావలి అన్నాడు. కావలా, కావలెందుకు అన్నాడు. కావలి మేమిద్దరము దేవుని సేవకు తీర్మానం చేసుకున్నాం బాబాయ్ అనుకుంటే ఈయనొత్త ఆయన నోరు తెరుచుకొని అంతే ఉన్నాడు, మేము వచ్చేసాం అనమాట. ఆయన అంతే చూస్తున్నాడు, మేము ఇద్దరం వెళ్ళిపోయాం. ఏమన్నా చేయగలిగారా? దేవుడు ఆ రోజు మాట్లాడాడు కదా, ఈ జనుల వలను అన్య జనుల వలన నేను ఏ ఆపద నీకు మాట ఇచ్చాడు దేవుడు, నెరవేర్చాడు. మేమిద్దరం కావాలి తర్ఫీదికి వెళ్ళాము. నందన్ రావు అంకులు అక్కడ సేవకుడు. ఆయన ఎట్లాంటి వాడంటే ఆయన నినాదం ఒక్కటే, చెప్పింది చెయ్యండి, చేసేది చెప్పండి. మీరు ఏం చేసినా నాకు తెలియకుండా చేయకూడదు. ఎవరు విశ్వాసులు దాదాపు 300 మంది 400 మంది వస్తారు. ఎవ్వడు ఎక్కడ కూడా కాలు ఎత్తటానికి కానీ చెయ్యెత్తటానికి కానీ లేదు. ఆయన రిటైర్డ్ పీటీ టీచర్ అనమాట. రిటైర్ కూడా అవ్వాలి ఆయన మధ్యలోనే. ఆంటీ రిటైర్ అయ్యారు కానీ ఆయన మధ్యలోనే ఉద్యోగం వదిలేసి సేవకు వచ్చాడు. చెప్పింది చెయ్యండి, చేసేది చెప్పండి. ఎవరన్నా సేవలో మేము ఉన్నప్పుడు వాళ్ళకి అన్నం కూరలు అన్నీ వండి పెట్టాలి. ఒక పక్క అప్పుడు వరప్రసాద్ లేవలేకుండా ఉండి ఏ వీళ్ళు పొద్దుగూకులు వాంతులు అవుతూ ఉండేవి. అక్కడ పని ఎంత ఎంత అసలు అన్న అయితే ఆనంద్ అన్నది అంతా ఊడ్చి గంపలకి ఎత్తిపోస్తే ఆయన వేసుకున్న వైట్ షర్టు రెడ్గా అయిపోయేది. అటు ఎంత ఎర్ర నేల అనమాట. తెల్ల చొక్కా వేసుకొని ఊడితే చివరికి ఏ చొక్కా అయిపోయేది, ఎర్ర చొక్కా అయిపోయేది అనమాట. గంపల గంపల ఆకులు ఎత్తిపోసేవాడు. చాలా చెట్లు ఉంటాయి అక్కడ, ఎత్తిపోసేవాడు. మేము కూడా అంకులు మరి ఎవరన్నా వస్తే పై మనుషులు, అమ్మ మీరు నా వరకే వండుతారేమో వాళ్ళకు కూడా వండండి అని ముందు చెప్పడు. మందిరంలో నుంచి వస్తా అంటాడు, ఆనంద్ భార్య అది అంకుల్ ఎదురొచ్చారు అన్నం పంపి అంటాడు. యా నుంచి పంపించాలి? మళ్ళీ వెనక్క తిరిగి ఆయన చెప్పిన టయానికి లేకపోతే అస్సలు ఊరుకోడు, అస్సలు ఊరుకో. పెద్ద సేవకులందరూ అంతే. ఒక్క మాటే మనలాగా బతిమలాడించుకోవటాలు, బుజ్జగిచ్చుకోవటాలు అసలు వాళ్ళకి అసలు తెలియదు. ఒక్క మాటే, నేను ఏం చేయాలి అందులో లేవలేకుండా ఇటు పరిగెత్తేవి. గబ గబ గబా బియ్యం కడిగి మేము వండుకున్న అన్నం అంకులకు పంపించేసి తర్వాత మేము వండాం. వెరీ గుడ్ అనేవాడు. ఏదన్నా అంట్లైనా బట్టలైనా అయినా సరే, బట్టలు మేము ఉతికేవాళ్ళం కాదులే, అంట్లు కడగటము తుడవటము అవన్నీ మా పని అనమాట. పొట్టేసుకొని కూడా అంకులు ఒక్కొక్కసారి సర్వాయిపాలెం అని కావలికి బైపాస్కి ఒకడు ఉండిద్ది. ఆ ఊరు వెళ్ళాలంటే ఆటోలు ఉండవు సరిగ్గా, బస్ సౌకర్యం ఉండదు, టయానికి ఆటోలు ఉండవు. ఆ ఊరు గ్రామాల పరిచయకి పంపించేవాడు మా ఇద్దరిని పంపిస్తే ఆంటీ అనేది, ఏంటండి షీఈస్ క్యారింగ్ అండి, ఏంటి అంటే ఆపమ్మ క్యారింగ్ లేదు ఏం లేదు, క్యారింగ్ అంటే క్యారింగ్ వాడిని ప్రార్థన చేసి మమ్మల్ని పంపించేవాడు. నేను ఆ పొట్ట వేసుకొని నడుచుకుంటా వెళ్ళి నడుచుకుంటా వచ్చేవాళ్ళం అనమాట, మాటలు చెప్పుకుంటా. జాలి దయ అస్సలు అంత స్ట్రిక్ట్గా ఉండి కూడా అంకుల్, ఇది మీకు లైట్ ట్రైనింగ్, లైట్. ఆయన స్వరమే సింహపు స్వరం ఉన్నట్టుండిద్ది. ఈ రోజుల్లో అట్ట గట్టిగా మాట్లాడితే యెహోవా నిస్సీలు 10 మంది కూడా రారు, 10 మంది కూడా రారు అసలు. గట్టి స్వరం అనమాట. తెచ్చారా వాక్యాలు అంటాడు అంకుల్, ఇదిగో. ఇటు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇటు పరిగెత్తుకుంటూ రావాల్సిందే. ఆయన రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు చెప్తాడు. ముగ్గురు ఫ్యామిలీలు ఉండేవాళ్ళం మేము. ప్రసంగ అన్న కుటుంబం, రత్నబాబు అన్న కుటుంబం, మేము, తర్వాత కిరణ్ ఒకడు. వెళ్ళేటప్పుడు బయలుదేరి ఆయన కొంచెం మెల్లిగా నడుస్తాడు, టీవీ పేషెంట్. ఈరోజు ఆనంద్ ఫ్యామిలీ అంటాడు. ఆనంద్ ఫ్యామిలీ అని వెళ్ళి ఆటోలో కూర్చునే లోపు మేము రెడీ అయిపోయి ఎక్కడ కూర్చోవాలి, అంకుల్ పక్కన ఆటోలో కూర్చోవాలి. 5 నిమిషాలు ఆనంద్ ఫ్యామిలీ అని నోట్లో నుంచి మేము ముగ్గురు ఉంటాం అనమాట. ఎవరు ఫ్యామిలీ చెబుతాడా అని. పలానా ఫ్యామిలీ అనగానే బర్రన ఆల్రెడీ మొహం కడుక్కొనే ఉంటాం కాబట్టి నీళ్లు నిప్పులు చీరలు గేర్లు రెడీలు అవ్వటాలు ఏముండవు. పైకి వెళ్తాం బజబజబడతాం, 4 దూక్కోవటం, 2 పిన్నీసులు పెట్టుకోవటం, బైబిల్ తీసుకోవటం, వెళ్ళేవాళ్ళు పక్కన కూర్చోవటం. ఆటోలో కూర్చొని యేసు ప్రభువా వెళ్తున్నాం సహాయం చేయి, ఆమేన్ ఉంటే వెరీ గుడ్ అంటాడు, లేకపోతే పని ఏంది వాళ్ళ కోసం ఆగేది పని. ఒక్క నిమిషం కూడా ఆగడం. మనం ఏంటి అంకుల్ ముందు చెప్పొచ్చుగా అంటానికి కూడా లేదు. అలాంటి తర్ఫీదు అనమాట, గట్టి తర్ఫీదు అంకుల్. అసలు చాలా మన సహవాసంలోనే ఎక్కువ కాన్వకేషన్స్ పెట్టింది నందన్ రావు అంకులే. ఎంత గట్టిగా ఉండేవాడు నిజంగా. ఈ రోజుల్లో కూడా సేవకులు అట్టుంటే సంఘాల్లో గొడవలు
అస్సలు ఉండనే ఉండవనమాట. ఎంత గట్టిగా ఉండేవాడు. నేను ఇటు డెలివరీకి వచ్చేటప్పుడే అన్నని అటు పంపించేశారు. పంపించేసి డెలివరీ ఇద్దరు పిల్లల విషయంలో, తర్వాత సేవలో, దేవుడు ఎన్ని పరిస్థితుల్లో ప్రతి క్షణంలో కూడా నేను చెప్పగలను. ఆ రోజు నేను ఒక్కటే యేసయ్యా నాకు తండ్రి లేడయ్యా, అన్ని విషయాల్లో నువ్వే నాకు తండ్రివయ్యా, నువ్వు నాకు సహాయం చెయ్యయ్యా, నువ్వు నాకు మేము ఫస్ట్ సేవ చేసిన సంఘాల్లో అయితే ముగ్గురు నలుగురు ఐదుగురు, ఫస్ట్ సంఘంలో మా కానుక ఎంత అంటే రూ. 70. ఎంత ఎంత రూ. 70. రూ. 70 మేమిద్దరం, మాకు తోడు వాడు ఉండేవాడు. వాడు ఖచ్చితంగా అర్ధరాత్రి లెగుస్తాడు. వాడికి సెర్లాక్ పెట్టాలి. సెర్లాక్ పెట్టకపోయామంటే గంటన్నర ఏడ్చేవాడు అనమాట. పెట్టిందాకా బాగా ఎంత పరిస్థితులైనా ఏ రోజు ప్రభు మమ్మల్ని విడిచిపెట్టాలి. రూ. 70 కానుక. నేను పిల్లోడిని తీసుకొని అక్కడికి వెళ్తే అసలు చిన్న చిన్న రౌండ్ గుడిసె అనమాట అది. ఆ చిన్న రౌండ్ గుడిసెలో ఇంకా దానికి తోడు అంత పాములు మయం అనమాట. పాములు అంటే అట్ట పెట్టండి, నాకు పాములన్నా కూడా అంత భయం ఉండదు, కానీ కుక్కలంటే భయము. తర్వాత దెయ్యాలని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడంటే నాకు అంత భయం లేదు, అప్పుడు దెయ్యాలన్నా భయమే. వాళ్ళు చెప్తున్నారు, యవనస్తులు బాగు 5-6 ఉన్నారు ఆడపిల్లలు. వాళ్ళు చెప్తున్నారు, అక్క ఈడ దెయ్యాలు ఉన్నాయి, కొరివి దెయ్యం, పెద్ద దెయ్యం, నిప్పు దెయ్యం, కొమ్ముల దెయ్యం, దెయ్యాల పేర్లన్నీ చెప్తున్నారు. ఇవన్నీ మీరు ఎప్పుడైనా చూసారంటే మేము చూసామంటున్నారు. అమ్మ ఇంకా నా గుండెల్లో దడ 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 మొదలైందనమాట. అర్ధరాత్రి వాష్రూమ్కి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి అటు పోవాలంటే భయం. ఏమండి నువ్వు సేవకురాలు కదా, ఒక్క నెట్టు నెట్టేవాడు ఈయన. నువ్వు సేవకురాలు కదా, ఏంది నువ్వు భయపడితే ఒక్క నెట్టు నెడితే ఏసయ్యా 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 అనుకోవటం, వాష్రూమ్కి వెళ్ళటం. 2-3 సార్లు చూసి, దయ్యం పట్టిన వాళ్ళు ఎడకొస్తే నువ్వు ప్రార్థన చేయాలి, ఏంది నువ్వు అసలు అంత భయపడతావు అంటే అప్పుడు ధైర్యం తెచ్చుకున్నా. తర్వాత ఎవరన్నా బాగోలేదని వచ్చినా, దయ్యం పట్టిన వాళ్ళు ఎక్కువ వచ్చేవాళ్ళు అనమాట. వచ్చిన ప్రార్థన చేయడము. పైన కప్పు ఉండేది కాదు మందిరానికి. బాగా ఎండొస్తే పులిపీఠం దగ్గర మంచం వేసుకొని వరప్రసాద్ని ఒళ్ళో వేసుకొని పడుకుంటే అసలు ఆ ఎండకి గాలికి అమ్మ ప్రాణం నీరసం వచ్చేదన్నమాట. ఇంకా కాసేపు పడుకొని లేచి ఆ బయట కూర్చుంటే ఎటు చూసిన పాములు తేళ్ళు, పైనేమో ఇది కప్పు కూడా లేదు. వీళ్ళు కప్పుతాం 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 అంటానే ఉన్నారు. ఇంతలో వానాకాలం రానే వచ్చింది, భయంకరమైన వర్షం అనమాట. ఇంకేమీ లేదు, పైనుంచి నీ వాన దారబడుతుంది, కిందేమో అన్ని తేళ్లు తిరుగుతూ ఉన్నాయి. మాకు ఒకటే మంచం ఉంది. ఆ మంచం కూడా ఆనందాన్ని వెళ్ళాడని చెట్లు నరుక్కొచ్చి ఆ కర్రలతో మంచం చేసి దాన్ని నొలకతో అల్లిచ్చారనమాట. ఖచ్చితంగా ఆ మంచం ఎంత ఉండిద్ది అంటే మంజిత్ పాలన్న వీపు అంత ఉండిద్ది. మంజిత్ పాలన్న మా దగ్గరకి ఫస్ట్ మేము సేవలో ఉన్న కాడి నుంచి అన్న బాగా పరిచయము. మంజిత్ పాలన్న ఇట్లా పొనుకుంటే ఆ జర్నీ చేసి వచ్చి ఖచ్చితంగా ఆయన వీపంతు నేను బాధపడేదాన్ని. పాపం సరిపోను కూడా సరిపోలేదు అన్నకి మంచము అని చాలా బాధపడేదాన్ని. అంతే ఉండేది మంచం, అంత చిన్న మంచం. ఆ మంచం మీద వరప్రసాద్ని ఒళ్ళో పెట్టుకొని గొడిగేసుకొని కూర్చున్నాం అనమాట. ఇంతే అటు ఇటు నీళ్ళు ఇట్ట కారుతా ఉంటే పిల్లోడిని ఇట్లా ఒళ్ళో పెట్టుకొని నైట్ అల్లా వర్షం తగ్గినా కూడా మళ్ళీ ఈ డ్రాప్స్ పడతా ఉంటాయి. ఇక ఆ డ్రాప్స్ పడతా ఇట్టా అని గొడుగు పట్టుకొని ఒకళ్ళు విసురుకుంటా కూర్చున్నాం అనమాట. అట్ట తెల్లారింది. ఇక మేము ఒక రోజు నైట్ నిద్ర లేకుండా తడిస్తే కానీ సంఘానికి మెలకు రాలా. ఇక అప్పుడు రెండో రోజు వెళ్ళి గబగబా ఆల్రెడీ తాటాకు కొట్టే ఉంచారు, తీసుకొచ్చి ఆ తాటాకంతా కప్పేశారనమాట. కప్పేసి ఇది చేశారు. జానకంపేట మేము ఫస్ట్ చేసింది. అక్కడ నుంచి జానకంపేట నుంచి అయ్యవారిపల్లి ఉదయగిరి దగ్గర అక్కడ చేసాం కొన్నాళ్ళు. అక్కడి నుంచి మళ్ళీ బొల్లాపల్లి నుంచి బొల్లాపల్లి దాదాపు 3.5-4 ఏళ్ళు చేసాం. అక్కడి నుంచి గుండవరం వచ్చాం అనమాట. గుండవరం నుంచి ఊటుకూరు వెళ్ళాం. అట్లా సేవలో ఎన్ని పరిస్థితులైనా దేవుడు తోడుగా ఉంటా, నేనున్నాను. నాకు ప్రేయర్ చేసేటప్పుడు ఒకటే అనిపించింది, నేను దేవుడు ఒళ్ళో కూర్చొని ఆయనకి చెప్పుకుంటున్నట్టు, అమ్మ నేను నీకున్నాను రా, నీకేందిరా దిగులు అన్నట్టుండేది. ఈ రోజుల్లో యవనస్తులు చాలామంది నాకు చాలా బాధేసిద్ది. వాక్యం చదువుకోరు, ప్రార్థన చేసుకోరు. అరే చదువుకోండిరా. నిజంగా మనం ఎంత మందిరానికి వచ్చినా, ఎంత వాక్యం మీరు ఎంత రకరకాల పరిచర్లు చేసినా, నీ జీవితంలో ప్రభువు వాస్తవమైన వాడిగా లేకపోతే మీరు చాలా నష్టపోతారు. వాక్యము ప్రార్థన అన్నా నేను
పిల్లలను నిద్రపుచ్చి గంటలు గంటలు నైట్ ప్రార్థనలో గడిపేవాళ్ళం. బొల్లాపల్లిలో 3.5 ఏళ్ళు మేము చుట్టుపక్కల పరిచర్య కానీ ఏదన్నా, నాకు సేవకు వెళ్ళినప్పుడు 19 సంవత్సరాలు, అన్నకి 23 సంవత్సరాలు, 23 ఏళ్ళు ఆయనకి, 19 ఏళ్ళు నాకు. ఏ రోజు కూడా 88 నా డేట్ ఆఫ్ బర్త్. ఏ రోజు కూడా మేము ఒక్కటే, ఎవరైనా ఏ సంఘమైనా అనేది ఒకటే, అన్న కోపం. మా మామయ్య కూడా వెళ్ళేటప్పుడు నాకేం చెప్పాడు తెలుసా? అమ్మా బాగుండండి, బాగా చేసుకోండి, అమ్మ వాడి కోపం అమ్మా, జాగ్రత్త అమ్మా, నువ్వు ఎప్పుడు తొందరపడొద్దమ్మా అని చెప్పాడు. ఆయనకి ఒక్క మాటే, అందులో నందన్ రావు అంకుల్ కింద పెరిగినాక ఇంకా ఆయనకి రెండో మాటకు అసలు ఛాన్సే ఉండేది కాదు. అట కాదండి, అట్ట ఉంటే కుదరదు కుదరదు అని చాలా, ఇప్పుడు ఆనందన్న మారాడనే చెప్పుకోవాలి. ఆ కోపం ఇప్పుడు లేదు. అస్సలు ఆ కోపం ఇప్పుడు లేదు. ఆ కోపం కానీ ఇప్పుడు ఉంటే అది వేరే లెవెల్. గంటలు గంటలు ప్రార్థనలు గడిపేవాడిని. సువార్త కానీ పరిచర్య కానీ మేము ఒకటే అనుకుంటాం, ప్రభువా మా శక్తి ఉన్నంత వరకు, మాకు బలం ఉన్నంత వరకు మేము దేవుడి కొరకు సజీవ సాక్షులంగా ఉండాలయ్యా, దేవుడి కొరకు నిష్టగా ఉండాలయ్యా, ప్రతి సంఘాన్ని మా ద్వారా నువ్వు కట్టుకో ప్రభువా అని చెప్పేసి ప్రేయర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా మోకరించండి, కళ్ళు మూసుకోండి. మోకరించండి, కళ్ళు మూసుకోండి. ఈరోజు తీర్మానం చేసుకుని, ప్రభువా ప్రతిరోజు నీ స్వరం నేను వింటానయ్యా. యవ్వన కాలంలో నువ్వు పడిపోకుండా ఉండాలి అంటే ఒక్కటే మార్గం, నువ్వు ఖాళీగా ఉండకూడదు. చదువుకోవాలి, దేవుని పని చెయ్యాలి, ప్రార్థనలో లేదా దేవుని వాక్యంలో గడపాలి, ఇంకంతే. ఇట్లా బ్రతికితే ఏ యవనస్తుడు పడిపోడు, ఏ యవనస్తురాలు పడిపోదు. ఎప్పుడైతే వాక్యం చదువుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా, ఖాళీ సమయం దొరికితే ఫోన్లు తీసుకొని కూర్చుంటా, ఫ్రెండ్స్తో చాటింగ్లు చేస్తూ ఉంటావో, నీ యవ్వన జీవితం పతనం అయిపోయింది. కళ్ళు మూసుకోండి, ఎవ్వరు కళ్ళు తెరవద్దు. మనస్ఫూర్తిగా ప్రభువుకు నిన్ను అప్పచెప్పుకో. నిన్ను చూస్తున్నాడు ఆయన. ఆయన కనుదృష్టి నీ మీద ఉంది. బాబాయ్ రా, నువ్వు ప్రార్థన చేస్తా. బాబాయ్ నువ్వు రా, ప్రార్థన చేద్దారు. మరోసారి సంఘ పరిచర్యలో తండ్రినైనా ఎంతో తండ్రినైనా మీ బలాన్ని శక్తిని ఇస్తూ వాళ్ళని పోషిస్తూ కాచి కాపాడు భద్రపరుస్తున్న దేవుడుగా మరొకసారి స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం ప్రభా.
మాకు కూడా తండ్రి నాయన 3 దినాలు మీ మందిరంలో గడపడానికి మాకు అవకాశం ఇచ్చావు ప్రభా. అందుని బట్టి స్తుతులు స్తోత్రాలనైనా ముఖ్యంగా ప్రభా ఈ సాక్ష్యం పంచుకోవటానికి విజయ వాళ్ళ అత్తయ్య, ఆనంద వాళ్ళ తల్లిగారు ఎంతోనైనా మీ పట్ల ప్రేమపూర్వకంగా ఎన్నో దినాలు నేను నిద్రలేని దినాలుగా తండ్రి నైనా మిమ్మల్ని ప్రార్థిస్తూ వచ్చింది ప్రభా. ప్రార్థనకి నాయన మీరు జవాబిచ్చావు. దైవ సేవకులుగా ఏర్పాటు చేసుకున్నావు ప్రభా. వాళ్ళ జీవిత యాత్రల్లో మీరు సాలి ఆత్మీయరూపుండ ఆత్మాభిషేకము నిమ్ము, ఆత్మీయరూపుండ ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమార హృదయం మొదమారవసించునా, ప్రైజ్ లార్డ్.